అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కు స్వాగతం. ఐవైఆర్ టాక్స్లో భాగంగా జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాల గురించి నా అభిప్రాయాలను చాలా రెలవెంట్ కరెంట్ ఇష్యూస్ మీద నేను షేర్ చేస్తూ ఉన్నాను. అలాగే సమాజంలో ప్రముఖులైనటువంటి వ్యక్తులు, సమాజ కన్సర్న్తో పనిచేసినటువంటి వ్యక్తులను ఇంటర్వ్యూ చేసి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ అభిప్రాయాలను వాటిని కూడా మీతో పంచుకోవటం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగానే ఇంతకుముందు చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రీస్ట్ రంగరాజన్ గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చక్రపాణి గారు, దాసరి శ్రీనివాసులు గారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, వీళ్ళందరి ఇంటర్వ్యూస్ చేసి వారి అభిప్రాయాలను, వారి ఎక్స్పీరియన్సెస్ను మీతో పంచుకోవటం జరిగింది. అదే కోవలో ఈరోజు మన ముందు ఇంకొక ప్రముఖ వ్యక్తి ఉన్నాడు. ఈయన పేరు లంక వెంకట సుబ్రహ్మణ్యం గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఎల్విఎస్ అంటూ ఉంటాం. ఐఏఎస్లో నా కొలీగు, ఆంధ్రప్రదేశ్ క్యాడర్లో పనిచేశాడు. నాకు తెలిసి 1983 బ్యాచ్లో ఎయిదర్ ది యంగెస్ట్ ఆర్ వన్ ఆఫ్ ది యంగెస్ట్ ఆఫీసర్. అంటే మామూలుగా మా ఐఏఎస్లో ఇది ఒక జాయిన్ కాగానే లెక్కలు వేస్తూ ఉంటారు. ఓహో, ఈయన క్యాబినెట్ సెక్రటరీ కావచ్చు, ఈయన చీఫ్ సెక్రటరీ కావచ్చు. ఎందుకనంటే విత్ ఇన్ ది బ్యాచ్ యంగెస్ట్ అని. సో అటువంటి పొటెన్షియల్ ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజుల్లో ఎల్విఎస్. సరే, అది క్యారియర్లో చాలా ఒడిదుడుకులు ఉంటాయి, అటు ఇటు పోతూ ఉంటాం. సో ఎక్కడెక్కడ ఎట్లా ఎండ్ అవుతామో ఎవరికి తెలియదు. సో అది యంగెస్ట్ ఆఫీసర్గా ఆ బ్యాచ్లో ఆయన సెలెక్ట్ అయినాడు. చాలా ఎఫెక్టివ్ ఆఫీసరు. ఏదైనా చేశాడంటే అనుకున్నది ముందుకు తీసుకుపోవటానికి చేస్తూ ఉంటారు. జనరల్గా మా ఐఏఎస్లో 3 రకాలు చెప్పొచ్చు. ఒకటి, పని చేయరు, కరప్షను లేదు, వాళ్ళకి ఏమీ కాదు. పని చేస్తారు, కరప్ట్గాను ఉంటారు. వాళ్ళు సర్వైవ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పని చేస్తారు, కరప్షన్ లేదు, చాలా ప్రాబ్లమ్స్లో పడే అవకాశం వాళ్ళకు ఎక్కువ. ఇక పని చేయరు, కరప్షన్లో ఉన్న వాళ్ళంటే వాళ్ళు ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ పడేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఈ రకంగా మనం దీన్ని 4 రకాలుగా చేస్తే ఈయన కరప్షన్ లేకుండా పనిచేసేటటువంటి వ్యక్తి. సో పని చేయటం మొదలు పెట్టేటప్పుడే తప్పకుండా ఏవో ఒక సమస్యలు వస్తూ ఉంటాయి. చేయనివాడికి ఏది ఉండదు. తానొవ్వక ఇతరులను నొప్పింపక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అనేది చాలా చక్కగా ఐఏఎస్కు వర్తిస్తుంది. నమస్కారం ఎల్వి గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. చాలా సంతోషం మీతో ఈరోజు థ్యాంక్ యూ అనుభవాలు పంచుకోవడానికి అవకాశం రావడం. ముందు అసలు మీ ప్రస్థానం గురించి మొదలు పెడదాం. నాకు తెలుసు, ఇన్ఫ్యాక్ట్ నా తర్వాత మీరు టీటీడీ ఈవోగా వచ్చారు. టీటీడీ ఈవోగా వచ్చినప్పుడు అక్కడ అప్పుడు ఎంపీగా ఉండేవారు ఈయన చింతామోహన్ గారు. వారు వచ్చి, ఇదేంటి సార్ టీటీడీ ఈవో కావాలంటే టీచర్ల కొడుకులే అయ్యి ఉండాలన్నా అన్నాడు. ఎందుకంటే నేను టీచర్ కొడుకును. హీ కేమ్ టు నో దట్ యు ఆర్ ఆల్సో ఏ టీచర్స్ సన్. సో ఇదేంటి ఐఏఎస్ అంతా టీచర్ల కొడుకులతో జోకులర్గా మాట్లాడాడు. సో మీ ప్రస్థానం కాస్త చెప్పండి, మీ బ్యాక్గ్రౌండ్ అది, దెన్ విల్ గో విత్ అదర్ థింగ్స్. సార్ మా నాన్నగారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆంగ్ల శాఖలో పనిచేసేవారు. వారి జన్మస్థలం మచిలీపట్నం. మా తల్లిగారిదేమో అవినగడ్డ దగ్గర ఉన్న నాగాయలంక పరిసరాల్లో ఉన్న మర్రిపాలెం అనే గ్రామం. సో నా జన్మ మర్రిపాలెంలో జరిగింది. తర్వాత మా తండ్రి గారు ఆంధ్ర యూనివర్సిటీలో BA ఆనర్సు, MA ఆనర్సు, PhD చేసిన తర్వాత అక్కడ ఆంగ్ల శాఖలో ట్యూటర్గా ప్రారంభించి ప్రొఫెసర్గా కూడా వారు ఎదిగారు. అందుకని నా విద్యాభ్యాసం అంతా కూడా ఇంటర్మీడియట్ దాకా నాది విశాఖపట్నంలో జరిగింది. ప్రథమం నేను కొటాక్ సొల్యూషన్ హై స్కూల్ అని చెప్పి అక్కడ 5వ తరగతి దాకా చదువుకున్నాను.
తర్వాత విశాఖ ట్యుటోరియల్ కాలేజీలో 6th 7th నుంచి 10th మెట్రికులేషన్ దాకా చదువుకున్నాను. తర్వాత మిస్సెస్ ఏవియన్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుకున్నానండి. తర్వాత కొన్ని మంచి ఆలోచనలతో మా నాన్నగారు వీడు విశాఖపట్నంలో వీడు బాగా చదువుకోవట్లేదు అనే ఒక భయంతో నన్ను శ్రీ సత్యసాయి కాలేజీలో వైట్ఫీల్డ్ అక్కడ చేర్పించారు బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్కి. తర్వాత అక్కడే ఉండి బెంగళూరు యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ఎంఏ చదివానండి. ఇది నా విద్యాభ్యాస వివరాలు. కాబట్టి 14-16 సంవత్సరం దాకా విశాఖపట్నంలో గడిపాను. 16 నుంచి 21 దాకా వైట్ఫీల్డ్లో నేను గడిపాను. 22వ సంవత్సరం నిండిన తర్వాత ఈ సివిల్ సర్వీసెస్ పరీక్షకు వచ్చాను నేను. అంతకు పూర్వం నాకు టీచింగ్లోనే ఉండడం నాకు ఇష్టం కాబట్టి, టీచింగ్లో ఉండాలంటే ఎంఫిల్ పిహెచ్డి ఉండాలి కాబట్టి ఎంఫిల్ కోసం ప్రయత్నం చేద్దామనే దృష్టితో ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ప్రయత్నం చేసి అక్కడ అడ్మిషన్ సంపాదించి పొలిటికల్ సైన్స్లోనే సెంటర్ ఫర్ పొలిటికల్ స్టడీస్లో అప్పట్లో ఎంఫిల్కి రిజిస్టర్ చేసుకున్నాను నేను. చాలా ఆసక్తికరమైన టాపిక్ మీద రిజిస్టర్ చేసుకున్నాను. తెలుగుదేశం పార్టీ కేస్ స్టడీ ఆఫ్ ఎ రీజనల్ పార్టీ అని ఆ రోజుల్లో అప్పుడే ఎన్టీ రామారావు గారు ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఆ నేపథ్యంలో నేను కూడా అది టాపిక్గా తీసుకుని ఎంఫిల్కి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో సెంటర్ ఫర్ పొలిటికల్ స్టడీస్లో చేరానండి. అది కోర్స్ వర్క్ వరకు పూర్తి చేయగలిగాను. ఈ లోపల ఈ సివిల్ సర్వీసెస్లో రాణించడం వల్ల అది వదిలేసి ట్రైనింగ్కి వెళ్ళడం జరిగిందండి. ఈ విధంగా ఏజ్ ఆఫ్ 23 మీరు అన్నట్టుగా సివిల్ సర్వీసెస్లో చేరానండి. వెరీ గుడ్. దెన్ సివిల్ సర్వీసెస్లో మీరు సబ్ కలెక్టర్గా ఎక్కడున్నారు, కలెక్టర్గా ఎక్కడ, కొంత ఆ బ్యాక్గ్రౌండ్ బిఫోర్ సెక్రటరియట్కి వచ్చే ముందు మీరు చేసినటువంటి దాంట్లో ఏవైనా worthwhile experiences which you could recollect that would be educative basically. తప్పకూడదు. నేను నల్గొండ జిల్లాకి నా జిల్లా శిక్షణకి వెళ్ళటం జరిగింది, ట్రైనింగు. ఇంతవరకు ఎవరిని నల్గొండ జిల్లాకి అప్పటివరకు ఎవరిని పంపలేదండి. నేనే మొట్టమొదటి వాడిని. కాబట్టి జిల్లాలో కలెక్టర్ ముందు నాకు ఎస్పీకే నాయుడు గారు ఉండేవారండి. దాని తర్వాత ఏకే గోయల్ గారు వచ్చారు. సో నల్గొండ జిల్లాలో నా ట్రైనింగ్ పూర్తి చేసుకుని శిక్షణ అయిపోయిన తర్వాత నాకు పరకాల్లో సబ్ కలెక్టర్గా పోస్టింగ్ ఇచ్చారు వరంగల్ జిల్లా. పరకాల్లోనే ఉండగానే జిల్లా నుంచి ప్రతిపాదన పంపించి ములుక్కి సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్ ఐఏఎస్ డైరెక్ట్ రిక్రూట్ డిస్ట్రిక్ట్ సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్ని ములుక్కి మార్చడం జరిగిందండి. నేనే చర్య తీసుకోవడం జరిగింది. ములుగులో కొన్నాళ్ళు చేశాను. దాని తర్వాత పార్వతీపురంలో ఐటీడీఏలో పనిచేయడం జరిగింది. తర్వాత జాయింట్ కలెక్టర్గా కొన్ని నెలలు గుంటూరులో చేసి మహబూబ్నగర్ జిల్లాకి జిల్లా కలెక్టర్గా వెళ్ళానండి. ఈ జిల్లా అనుభవాల్లో పరకాల్లో ఉన్నప్పుడు గోదావరి వరదలు చాలా చాలా తీవ్రంగా వచ్చాయి, మీకు జ్ఞాపకం ఉంటుంది. ఆ వరదల్లో విశేషమైన కార్యక్రమాలు గిరిజనుల కోసం ప్రత్యేకంగా వారందరికీ విశాలంగా ఎత్తైన ప్రదేశాల్లో వాళ్ళ గృహ సముదాయాలు కట్టడానికి ఒక గొప్ప అవకాశం నాకు లభించింది. అలాగే సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణ చేయడం ఒక గొప్ప అనుభూతినిచ్చింది. తర్వాత బాండెడ్ లేబర్ రిహాబిలిటేషన్ ప్రోగ్రాం కూడా పెద్ద ఎత్తున ఆ రోజుల్లో చేయడం జరిగింది. ఇది నాకు వెంటనే జ్ఞాపకం వచ్చే అంశాలు. పార్వతీపురం ఐటీడీఏలో అనేక విషయాల్లో చాలా మంచి ఫలితాలు లభించాయి ఆ రోజుల్లో. పార్వతీపురంలో 3 సంవత్సరాలు ఐటీడీఏలో చేశానండి. ఐటీడీఏలో 3 సంవత్సరాలు చేయటంలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది విద్యా సంబంధించినది గిరిజన విద్యకి ఒక పెద్ద పీట వేయటం, దాంట్లో అనేక మెరుగులు తీసుకొచ్చి ఒక బృందంగా టీచర్స్తో పాటు పనిచేయడం వల్ల విశేషమైన ఫలితాలు ట్రైబల్ ప్రాంతాల్లో రావటం. ఆ సంవత్సరాలలో విజయనగరం జిల్లా మైదాన ప్రాంతంలో ఉన్న పిల్లల కంటే గిరిజన పిల్లల యొక్క ఫలితాలు ఇంకా విశేషంగా ఉండడం
అందరి దృష్టిని అవి ఆకర్షించాయండి. అలాగే ట్రైబల్ ప్రాంతంలో మెనింగోకోకల్ మెనింజైటిస్ అనే ఒక వ్యాధి, తీవ్రమైన ఒక వ్యాధి పిల్లలందరికీ రావడం వల్ల అనేక మంది పిల్లలు రోగగ్రస్తులు అవ్వడం, వారందరినీ ఆసుపత్రులకు తీసుకెళ్ళటం. మీకు తెలుసు, ట్రైబల్స్ ప్రాథమికంగా వారు వెంటనే ఆధునిక వైద్యాన్ని స్వీకరించరు. సో వాళ్ళందరినీ కూడా ఒప్పించి వాళ్ళందరినీ కూడా ఈ ఆసుపత్రులకు తీసుకెళ్ళటం, వారందరికీ కూడా నయమైన తర్వాత వాళ్ళ గ్రామాలకు తీసుకెళ్ళటం, ఇదంతా ఒక గొప్ప అనుభూతిని నాకు మిగిల్చింది. అలాగే పోడు ప్రాంతాల్లో జీడి చెట్లు, మామిడి చెట్లు అభివృద్ధి చేయటం, తద్వారా గిరిజనుల యొక్క ఆదాయ వనరులు పెంచడం. తర్వాత ఆ రోజు ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారి సహాయంతో మైనర్ ఇరిగేషన్కి ఒక పెద్దపీట వేసి అనేక చెక్ డ్యామ్స్, తర్వాత లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అన్నీ, అంటే గిరిజన్ డెవలప్మెంట్ ఏజెన్సీ కాలంలో తీసిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అవన్నీ మూలపడితే అవన్నీ మళ్ళీ రిపేర్ చేసి ట్రైబల్స్కి ఉపయోగంగా తీసుకురావడం, ఇవన్నీ కూడా పెద్దపెట్టున చేయడం జరిగిందండి. ఆ 3 సంవత్సరాలు కూడా గిర్రున తిరిగిపోయింది. చాలా మంచి అనుభవాలతో అక్కడి నుంచి గుంటూరు జాయింట్ కలెక్టర్గా వెళ్ళాను. అక్కడ ఎక్కువ రోజులు ఉండలేకపోయాను. వెంటనే అక్కడి నుంచి నన్ను జిల్లా కలెక్టర్గా మహబూబ్ నగర్కి బదిలీ చేశారండి. 1990 నుంచి 92 దాకా నేను మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్గా చేశాను. తర్వాత నా అభీష్టం మేరకే నన్ను ట్రాన్స్ఫర్ చేసి హైదరాబాదు పంపించారు. ఎందుకంటే కొలంబో ప్లాన్ కింద ఆ రోజుల్లో యూకే వెళ్ళడానికి సమాయత్తం అవుతుంటే ఇంకొక జిల్లాకి వెళ్ళడానికి నేను వెంటనే నా సంసిద్ధతని తెలపలేదు. నాకు వద్దన్నట్టుగానే చెప్పాను. అందుకు వాళ్ళు హైదరాబాద్ తీసుకొచ్చారు. ఆ విధంగా నా జిల్లాల అనుభవం 85, 86 నుంచి ప్రారంభిస్తే 92 దాకా జరిగిందండి. మహబూబ్ నగర్లో మీరు ఉన్నప్పుడే గిరిధర్ సబ్ కలెక్టర్గా ఉన్నాడా? అంటే గిరిధర్ కిడ్నాప్ అయిన టైంలో మీరే కలెక్టరు. అది ఐ థింక్ ఆ ఇన్సిడెంట్ ఒకటి నాకు గుర్తు. ఎందుకంటే అప్పుడు మహబూబ్ నగర్ వచ్చాను, గద్వాల్ దాకా కూడా నేను కూడా వెళ్ళటం జరిగింది. మహబూబ్ నగర్ కోర్స్ వన్ ఆఫ్ ది చాలా బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్లో ఒకటి, అండ్ ఏ ఛాలెంజింగ్ డిస్ట్రిక్ట్ ఆల్సో టు వర్క్. జిల్లా కలెక్టర్గా అనుభవాలు, ఈ కిడ్నాప్ ఇన్సిడెంటు, దాని బ్యాక్గ్రౌండ్ అది కూడా చెప్పగలిగితే ఐ థింక్. మహబూబ్ నగర్ జిల్లా మీరు చెప్పినట్టుగానే అప్పటి ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లా తర్వాత మహబూబ్ నగర్ జిల్లా అతి విశాలమైన జిల్లా. సుమారు 19,000 చదరపు ఎకరాల కిలోమీటర్ల దూరం జిల్లా. ఒక మూల నుంచి ఇంకో మూలకు మనం ప్రయాణం చేస్తేనే ఒక రోజుగా ఆల్మోస్ట్ గడిచిపోతుంది. పెద్ద జిల్లా, 64 మండలాలు, 4 సబ్ డివిజన్స్. అలాగే మనకి సృష్టిలో ఉన్న అన్ని సమస్యలు కూడా జిల్లాలో మనకి నమూనాలు దొరుకుతాయి. మీరు వెనకబాటుదనం అనండి, అంటరానిదనం అనండి, కమ్యూనల్ సమస్యలు అనండి, నక్సల్ సమస్యలు అనండి, వ్యవసాయ సంబంధిత క్షామ పరిస్థితులు కానివ్వండి, ఏది తీసుకున్నా కూడా మహబూబ్ నగర్ జిల్లాలో మనకి నమూనా తప్పకుండా లభిస్తుంది. అలాగే విశేషమైన ఒక ఆదరణ ఆ జిల్లా ప్రజల నుంచి నేను లభించింది నాకు ఆ 2 సంవత్సరాల్లో కూడా. విశేషంగా మేము ఆ రోజుల్లో ప్రయత్నం చేసింది యువజన సంఘాలని ఏ విధంగా అభివృద్ధి పదంలోకి తీసుకురావాలి. ఎందుకంటే వీళ్ళందరూ కొంత నక్సలిజం వైపు, కొంతమంది వేరే రకంగా అందరూ హైదరాబాద్ వచ్చే ఇక్కడ ఏమీ పని లేకపోయినా కూడా అక్కడ సంపాదన అంతా ఇక్కడ ఖర్చు పెట్టడం, విలాసవంతమైన జీవితం కోసం హైదరాబాద్కు రావడం, కానీ వాళ్ళు ఏ విధంగా కూడా అభివృద్ధి చెందకుండా ఉంటున్నారనే ఒక ఆందోళన జిల్లాలో నాకు అప్పటికప్పుడు వినిపిస్తూ ఉండేది. అలాగే మీకు తెలుసు, మహబూబ్ నగర్ జిల్లా నుంచి వలస కొన్ని వేల కుటుంబాలు ప్రతి సంవత్సరం కూడా పాలమూరు లేబర్ అని చెప్పి వాళ్ళు వెళుతూ ఉండేవారు. సో ఇవన్నీ అరికట్టడానికి కొన్ని కార్యక్రమాలు చేపట్టాలనే దృష్టితో ఈ యువజన సంఘాలన్నీ మొదలెట్టి కొన్ని ప్రభుత్వ పథకాల కింద యూత్ కాంపోనెంట్ ప్లాన్ అని చెప్పి ప్రత్యేకంగా ప్రభుత్వ ఆదేశాలు తీసుకుని ఒక 10% నిధులు యూత్ క్లబ్స్ ద్వారా వినియోగించడం ద్వారా అనేక యూత్ క్లబ్స్ ప్రభుత్వ పథకాలకి వారు కూడా ఆకర్షితులై ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకోవాలనే ఒక ఆసక్తి పెంచుకుని వారందరూ కూడా ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు చేయగలపడానికి సిద్ధపడేవారు.
ఇదొక మంచి మార్పు తీసుకొచ్చింది జిల్లాలో. అలాగే రెండవది, ట్రైబల్స్ ప్రాంతంలో అంటే మన్ననూరు ప్రాంతంలో, కొల్హాపూర్ ప్రాంతంలో, ఆ ప్రాంతంలో అంతవరకు కూడా మనకి నీటి వనరులు సమృద్ధిగా లేవు. కాబట్టి చాలామంది అదంతా అప్పర్ ప్లాటో అంటారు కదా, కాబట్టి అక్కడ నీరు లభించదు అనే ఒక ఆలోచనతో ఉండేవారు. అక్కడ విశేషంగా మేమందరం గ్రౌండ్ వాటర్ సర్వే బాగా చేసి అక్కడ బావులు తవ్వించడం వల్ల అనేక గిరిజన గ్రామాల్లో వ్యవసాయానికి కావాల్సిన సదుపాయాలు ఆ విధంగా లభించాయండి. అదొక మంచి అనుభవం. అలాగే నారాయణపేట ప్రాంతంలో కొన్ని ప్రాంతాలు ఐడెంటిఫై చేసి అక్షర కిరణం అనే ఒక కార్యక్రమాన్ని మొదలెట్టి టోటల్ లిటరసీ క్యాంపెయిన్ ఆ రోజుల్లో పాక్షికంగా, అంటే కొన్ని జిల్లాలు మీకు తెలుసు వాళ్ళందరూ కూడా సంపూర్ణ అక్షరాస్యత కోసం వాళ్ళు ప్రయత్నం చేశారు. బట్ మహబూబ్ నగర్లో నాకు జ్ఞాపకం ఉంటే ఆ రోజుల్లో 24%, 25% ఉండేది అక్షరాస్యత. దాన్ని 100% ఒకేసారి చేయడం చాలా కష్టం. కాబట్టి మనం అంచెలంచెలుగా చేద్దామని ఒక 7 మండలాలు 2 మున్సిపాలిటీస్ తీసుకుని అక్షర కిరణం కార్యక్రమాన్ని అధ్యాపకుల సహాయంతో చేయడం జరిగింది. వారందరూ కూడా చాలా చక్కగా సహాయ సహకారాలు అందించారు. ఈ విధంగా మహబూబ్ నగర్ జిల్లాలో కార్యక్రమాలన్నీ చేశాం. తర్వాత ప్రభుత్వం ఆ రోజుల్లో స్పెషల్ ఏరియా ప్రోగ్రామ్ అని చెప్పి యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీని చేసేవాళ్ళు డెవలప్మెంట్ సంబంధించి, అది విశేషంగా అమలు చేయడం. ఆ రోజుల్లో ప్రభుత్వం నక్సలైట్స్ వాళ్ళు కూడా కార్యక్రమాలు చేయొచ్చు, పబ్లిక్ మీటింగ్స్ వాళ్ళు పెట్టుకోవచ్చు అనే దృష్టితో అనుమతులు ఇచ్చారు. మీకు జ్ఞాపకం ఉంటే ఆ అనుమతులు కూడా రద్దు అవ్వడం ప్రారంభమైంది మహబూబ్ నగర్ జిల్లాలో. ఇందాక మీరు ప్రస్తావన చేసినట్టుగా ఆ రోజు సబ్ కలెక్టరు గిరిధరు అతన్ని గద్వాలు తన ఇంటి నుంచి కిడ్నాప్ చేసుకుని వెళ్ళారు నక్సలైట్స్. అప్పుడు వెంటనే నేను ఏపీ సివిల్ లిబర్టీస్ కమిటీ సభ్యులతో మహబూబ్ నగర్లో కూర్చొని మాట్లాడి, నాకు చాలా జ్ఞాపకం, మల్లు మాసిరెడ్డి గారు అని చెప్పి ఆ రోజుల్లో ఏపీసీఎల్సీ సెక్రటరీ ఉండేవారు. ఆయన్ని వెంటనే నేను కబురు పెట్టి పిలిచి మాట్లాడి, ప్రభుత్వం ఈ విధంగా నక్సలైట్స్ని మీరు ప్రజాజీవనంలోకి రండి, పబ్లిక్ మీటింగ్స్ పెట్టుకోండి అని అనుమతిస్తున్నప్పుడు మీరు ఈ విధంగా కిడ్నాప్ చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఇది మేము ఏమాత్రం కూడా దీన్ని టాలరేట్ చేయం. కాబట్టి మీరు వెంటనే విజ్ఞప్తి చేసి గిరిధర కనుక వెంటనే రిలీజ్ అయితే మంచిది, లేకపోతే మీరు రేపు తలపెట్టిన అచ్చంపేటలోని సమావేశాన్ని రద్దు చేయాల్సి వస్తుంది. నాగర్ కర్నూలు అచ్చంపేటలో ఎక్కడ పెట్టారు వాళ్ళు, పెద్ద మీటింగ్ పెట్టి చాలామందిని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరు రద్దు చేసుకోవాల్సి వస్తుంది. ఆ మీటింగ్ని మేము దాన్ని అంటే పర్మిషన్ లేని సమావేశంగా డిక్లేర్ చేయడం అవుతుంది, న్యాయబద్ధంగా జరగట్లేదు కాబట్టి పోలీసులు చర్యలు తీసుకుంటారు అని గట్టిగా మాట్లాడటం వల్ల మల్లూరి మాసిరెడ్డి గారు పాపం ఆయన ప్రయత్నం ఆయన చేశారు. కానీ గిరిధర్ని వెంటనే వాళ్ళు రిలీజ్ చేశారని తర్వాత తెలిసింది. కానీ గిరిధరు ప్రజాజీవనానికి వచ్చి కనిపించేటప్పటికీ మేము పెట్టుకున్న ఆ షరతు ఉల్లంఘన జరిగింది. కాబట్టి ఎస్పీ గారు, నేను అప్పట్లో దివంగతులైన సిఎస్ నాయుడు గారు ఎస్పీగా ఉండేవారు. సో సిఎస్ నాయుడు గారు నేను ఇద్దరం మాట్లాడుకుని ఈ మీటింగు ఇది రద్దు చేసుకోవాలి, దీనికి ప్రభుత్వ అనుమతి లేదు అని ప్రభుత్వ అనుమతితో మేము దాన్ని ప్రకటన చేయడం, తర్వాత పోలీస్ ఫైరింగ్ జరగడం, అందులో కొంతమంది మరణించడం, ఇవన్నీ కూడా పెద్దపెట్టున జరిగాయి. అది బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మైలురాయిగా మిగిలిపోయింది. ఎందుకంటే దాని తర్వాత ప్రభుత్వం మళ్ళా కఠిన వైఖరి ప్రారంభించి వీళ్ళకి అనుమతులన్నీ రద్దు చేసి వెంటనే నల్గొండ జిల్లాలో దీని యొక్క పర్యవసానం కనిపించింది. అక్కడ ఆ రోజుల్లో జేవి రాముడు ఎస్పీగా ఉండేవారు, జనార్దన్ రావు ఉండేవాడు కలెక్టర్గా. వాళ్ళు దీన్ని పర్యవసానంగా అక్కడ కూడా రద్దులు చేసి ప్రభుత్వ విధానం కూడా అప్పుడు నక్సలైట్ ప్రాబ్లంకి మారింది. సో అదొక పెద్ద అనుభవం నాకు మహబూబ్ నగర్లో నాకు మిగిలిన అనుభవం. విశేషమైన కార్యక్రమాలన్నీ స్వచ్ఛంద సంస్థల ద్వారా కూడా చేయడానికి పెద్ద ప్రయత్నం జరిగిందండి. స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా కోవం అని చెప్పి కాన్ఫెడరేషన్ ఆఫ్ వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఆఫ్ మహబూబ్ నగర్ అనేది ఒక చిన్న సంస్థలాగా దాన్ని మొదలెట్టి ప్రతి నెల ఒకరోజు
జిల్లా కలెక్టరు, తర్వాత జిల్లాలో ఉన్న ప్రముఖులందరూ కూడా, అంటే అధికారులు అందరం కలిసి ఒక ఎన్జిఓ ఏరియాకు వెళ్ళి ఆ ఎన్జిఓ చేసే కార్యక్రమాలన్నీ జాగ్రత్తగా అర్థం చేసుకుని వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ని క్షేత్రస్థాయిలో వెళ్ళి చూడటం, మాకు అనిపించిన ఫలితాలు వాళ్ళతో పంచుకుని కొంత బాగోగులు వాళ్ళతో మాట్లాడుకోవడం వల్ల కూడా స్వచ్ఛంద సంస్థలకి ప్రభుత్వ కార్యాలయాలకి ఉండే సహజమైన ఆ రకమైన గ్యాప్ అది కొంచెం అంతరం తగ్గి పరస్పరం స్నేహభావంతో పనిచేయడానికి కొంత ఇది దోహదపడిందని చెప్పి నేను భావిస్తున్నానండి. ఇది కూడా ఒక మంచి అనుభవం నాకు జ్ఞాపకం వస్తుంది. అక్కడి నుంచి హైదరాబాద్లోకి వచ్చిన తర్వాత వన్ ఆఫ్ ది ప్లేసెస్ మీరు మార్కెట్ కాంట్రిబ్యూషన్కి అవకాశం ఇచ్చింది హైదరాబాద్ మెట్రో సివరేజ్ బోర్డ్. ఇన్ఫ్యాక్ట్ ఆ రోజుల్లో ఒక ఆఫీసర్ ఉన్నాడు, ఆయన కాస్త ప్రిమెచ్యూర్గా చనిపోయినాడు. చాలా షార్ప్ విట్ అండ్ వెరీ వెరీ ఇంటెలిజెంట్ మ్యాన్. ఎంవిఎస్ ప్రసాద్ గారని చాలా రోజులు ఫైనాన్స్లో ఉండేవాడు. ఎంఎస్ ప్రసాద్, ఐఎమ్ సారీ, ఎంవిఎస్ కాదు, ఎంఎస్ ప్రసాద్. ఎంఎస్ ప్రసాద్ దగ్గర లంచ్ మీటింగ్స్ జరుగుతూ ఉండేవి. ఈ లంచ్ మీటింగ్స్కు నేను పోయి కూర్చుంటూ ఉండేవాళ్ళం. హిలేరియస్గా మాట్లాడుతూ నవ్విస్తూ ఉండేవాడు. ఒకరోజు మీ టాపిక్కే వచ్చింది, మీరు హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్లో ఉన్నాడని. అంటే అప్పుడు అంతా తవ్వేసేవాళ్ళు రోడ్లు, ఏమి పైప్ లైన్ వేయటానికి. సో ఒక రోజట ఎల్వి సుబ్రహ్మణ్యం గారు వాళ్ళ ఇంజనీర్లతో కలిసి ఒక రోడ్డు మీద పోయినట్ట హైదరాబాద్లో. వాళ్ళ ఇంజనీర్లు పిలిచి, ఏంట్రా ఈ రోడ్డు సరిగ్గా ఉంది, అంతా సరిగ్గా ఉందంటే, లేదు సార్ సాయంత్రానికి దొవ్వేస్తామన్నారు అని తమాషగా చెప్పాడు. అంటే బేసిక్గా అది కొత్తల్లో హైదరాబాద్ మెట్రో వర్క్స్ సపరేట్ ఆర్గనైజేషన్గా పెట్టిన కొత్త రోజులు. మేబీ మీరు ఒకటో ఏమిటియా రెండో మూడో వాడి. సో లాట్ ఆఫ్ వర్క్ చేసినట్టున్నారు ఆ టైంలో. అది ఐ థింక్ ఎన్నాళ్ళు ఉన్నారు, ఏం చేశారు, అక్కడ ఉన్న సమస్యలు, ప్రాబ్లమ్స్, ఇదే జోక్ అపార్ట్ కాస్త మీరు షేర్ చేయొచ్చు. ఎంఎస్ ప్రసాద్ గారిని మీరు జ్ఞాపకం చేయడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఆయన విజయనగరం జిల్లాలో పనిచేసాం. ఆయన జిల్లా కలెక్టరు, నేను పార్వతీపురం ఐటీడీఏలో చేసేవాడిని. చాలా చనువుతో, చాలా ఆప్యాయతతో ఉండేవారు. మన హైదరాబాద్లో హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు ఆ రోజుల్లో ఒక వరల్డ్ బ్యాంక్ ఫండెడ్ ప్రోగ్రామ్ అది అమల్లో ఉందండి. మీరు అన్నది వాస్తవమే. చాలా ప్రాంతాల్లో మురుగునీటి అభివృద్ధి చేయడానికి మేము పెద్ద పెద్ద పైపులన్నీ తీసుకొచ్చి వేసేవాళ్ళం. ఎందుకంటే ట్రంక్ సీవర్స్ హైదరాబాద్లో అప్పటికి అంత బాగా డెవలప్ అవ్వలేదు. దాంతో ఎక్కువ చోకేజెస్ వచ్చేవి. సిటీ నుంచి డిశ్చార్జు మనం అనుకున్న ప్రాంతమైన అంబర్పేటలో డిశ్చార్జ్ కాకుండా మార్గ మధ్యంలోనే చాలా చోట్ల అది స్పిల్ అయిపోయి జనజీవనానికి చాలా తీవ్రమైన సమస్యలు తీసుకొచ్చేది. అలాగే ఆ రోజుల్లో డాక్టర్ జేసీ మౌంతి గారు, మీ బ్యాచ్మేటు, ఆయన ఒక స్టడీ చేశారు. స్టడీ చేసి ఆయన కూడా నాకంటే ముందు పనిచేశాడు. ఆయన చేసిన స్టడీలో ఎక్కడెక్కడ ఈ మెట్రో ఓవర్ఫ్లోస్ అవుతున్నాయంటే చోకేజెస్ అంటాం, సివర్ చోకేజెస్ అవుతున్నాయో ఆ ప్రాంతంలో గ్యాస్ట్రోఎంట్రైటిస్ ఎక్కువ కేసెస్ వస్తున్నాయి అన్నది ఆయన రెండింటిని కూడా సమాధానపరిచి, ఈ చోకేజెస్ తగ్గితే మనకి సిటీలో జీఈ కేసెస్ తగ్గుతాయి అనే ఒక గొప్ప ప్రతిపాదన కూడా ఆయన చేయగలిగారు. కాబట్టి అప్పట్లో మా బాధ్యత ఈ ట్రంక్ సీవర్లు వేయటం. కానీ హైదరాబాద్ నగరానికి ఉన్న పెద్ద సమస్య ఇక్కడున్న గ్రనైట్ సమస్య, అంటే షీట్ రాక్ ఏదైతే మనకి హైదరాబాద్లో ఉందో మీకు బాగా తెలుసు. ప్రతి వాళ్ళకి అదొక పెద్ద సమస్య. మనం ఏదైనా పునాదులు వేయాలనుకున్నా, లోతుకు పోయి కెనాల్స్ తవ్వాలన్నా, పైప్ లైన్స్ వేయాలన్నా కూడా చాలా తీవ్రమైన సమస్య వచ్చేది. కంట్రోల్డ్ బ్లాస్టింగ్ చేయడానికి ఆ రోజుల్లో కాంట్రాక్టర్స్ పూనుకునేవారు. ఆ కంట్రోల్ బ్లాస్టింగ్ చేస్తున్నా కూడా కొన్నిసార్లు ఆ పరిసరాల్లో ఉన్న భవనాలకి కొంత డ్యామేజ్ జరుగుతుండేది, గ్లాస్ పెయిన్స్ విరిగిపోతుండేవి. వాళ్ళు రాత్రి పోలీస్ కంప్లైంట్ ఇచ్చేవారు. పోలీసులు వచ్చి మా కాంట్రాక్టర్ని, సైట్ ఇంజనీర్ని తీసుకెళ్ళి లాకప్లో పెట్టేసేవాళ్ళు. చాలా సమస్యలు అవుతుండేవి. అలాగే ఆనాడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆయన కనీసం వారానికో 15 రోజులకో ఒకసారి పిలిచి అక్షింతలు వేస్తుండేవాడు. కానీ మాకు వేరే ప్రత్యామ్నాయం లేదు. ఎందుకంటే మీకు తెలుసు,
సివర్ లైన్స్ ఎప్పుడు వేసినప్పుడు సెల్ఫ్ క్లీనింగ్ వెలాసిటీ అంటారండి. అంటే పైప్ లైన్ ఎప్పటికప్పుడు పరిశుభ్రపడే విధంగా లోపల ఉన్న ఆ మురుగునీరంతా కూడా ప్రవాహం రావాలి. సో అలాంటి గ్రేడియంట్ మెయింటైన్ చేయాలనేటప్పటికీ కొంచెం హెడ్ రీచెస్లో, రిడ్జ్ లెవెల్స్లో కొంత మనం లోతులు బాగా తవ్వాల్సి వచ్చేది. ఈ రాక్ బ్లాస్టింగు ఇవన్నీ కూడా దాంట్లో మాకు వచ్చిన అనుభవాలు. అలాగే ఆ రోజుల్లో కొత్తగా హుసేన్ సాగర్ని ప్రక్షాళన చేయడానికి అక్కడ ఎస్టీపీ కట్టాలి అని చెప్పి ఒక ప్రతిపాదన, హుసేన్ సాగర్లోకి వచ్చి పడుతున్న ఈ వ్యర్థ పదార్థాలన్నీ డైవర్ట్ చేయడానికి కొన్ని స్ట్రక్చర్స్ తీసుకొచ్చి డైవర్ట్ చేయటం, ఇవన్నీ కూడా పెద్ద పెట్టిన ఆ రోజు చేయడం జరిగిందండి. చాలామంది మన సీనియర్ ఆఫీసర్స్ నాకు జ్ఞాపకం, వారిలో కొంతమంది నాకు చిన్న చిన్న ఉత్తరాలు కూడా రాశారు. ఉదాహరణకి పెద్దలు దువ్వూరు సుబ్బారావు గారు అయితే ఆయన ఉత్తరం రాశాడు, ఏ రకమైన ఆలోచన అయ్యా ఇది, నువ్వు హుసేన్ సాగర్ని క్లీన్ చేస్తానని చెప్పి అక్కడ ఎస్టీపీని పెడుతున్నావు, ఎస్టీపీ ఉన్న చోట చాలా చాలా దుర్గంధం వస్తుంది, ఆ దుర్గంధం అంతా మరి సెక్రటేరియట్ నిండా నిండిపోతుంది కదా, ఎవడిచ్చాడు ఈ ఆలోచన, ఎందుకు చేస్తున్నారని కొంచెం విమర్శతోనే కూడిన ఒక అడ్వైజరీగా ఆయన రాశారు. మళ్ళీ ఆయన వెళ్ళి కలిసి నేను చెప్పాను, లేదు సార్ బాగా స్టడీ చేసాము, ఎస్టీపీ పెట్టిన చోట ఇలాంటిది రాదు, చాలా జాగ్రత్తగా చేస్తాము, అలాగే వచ్చిన వ్యర్థ పదార్థాలన్నీ ఫ్లేక్స్ కింద వాటిని మార్చి తీసుకెళ్ళి వ్యవసాయానికి పనికొచ్చేటట్టుగా కూడా వాడచ్చు, ఇవన్నీ కూడా ఆయనకి తెలియజేయడం జరిగింది. అండ్ ఇవాళ మనం చూస్తున్నాం ఆ ప్రాంతంలో వెళుతుంటే మనకి ఎస్టీపీ వల్ల దుర్గంధం ఎక్కడ రావట్లేదు, కానీ ఆ ఓవర్ఫ్లోస్ ఇంకా మనకు హుసేన్ సాగర్లో రావడం, దానివల్ల ఇంకా హుసేన్ సాగర్ మనం అనుకున్నట్టుగా ఆ ఒరిజినల్ ప్యూరిటీ వాటర్లో రావలేదు. ఇలా ఒకటి చేసామండి. తర్వాత మెట్రో వాటర్ బోర్డులో ప్రధానంగా మనకు ఉన్న పెద్ద ఛాలెంజు టారిఫ్, వాటర్ టారిఫ్ అండి. ఒక బాటిల్ ఆఫ్ వాటర్ మనం 12 రూపాయలకి కొంటే అదే బాటిల్ ఆఫ్ వాటర్ మెట్రోది తీసుకుంటే అది 0.02 పైసే, 1 పైసా కంటే తక్కువ ధరకి మెట్రో వాటర్ మనం ఇస్తున్నాం. ఇది ఎకనామికల్గా చాలా కష్టం. మీకు చాలా అనుభవం ఉంది, మీకు తెలుసు ఏ విధంగా ప్రభుత్వ రంగ సంస్థలకి సరైన ప్రైసింగ్ మెకానిజం లేకపోవడం వల్ల ఛాలెంజింగ్గా తయారయ్యేది. ఇవన్నీ కొన్ని ఎప్పటికప్పుడు అనుభవంతో ఉన్న మీలాంటి సీనియర్స్ని వెళ్ళి కలవడం, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల కొంత పరిష్కారం లభించింది. ఆ రోజుల్లో లభించిన గ్యాస్ ద్వారా ఉత్పత్తి అవుతున్న విద్యుత్ శక్తిని మేము కొనుగోలు చేయడం వల్ల సుమారుగా ఒక 5 మెగావాట్లు మెట్రో బోర్డు చేత కొనిపించారు. ఆ రోజు హరిహరన్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండేవారు, ఎంఏయుడి. ఆయనకున్న ఆలోచనతో ఆయనది చాలా గొప్ప ప్రతిపాదనగా తయారు చేసి కొంత ఒత్తిడి తీసుకొచ్చి అది కొనిపించారు. దానివల్ల కూడా మాకు చాలా మనకి ప్రైస్ కొంత తగ్గింది, కొంత ఉపయోగం అయింది. అలాగే అన్అకౌంటెడ్ ఫర్ వాటర్ సప్లై అనే అదొక పెద్ద ఏరియా ఆఫ్ కన్సర్న్. నాకంటే ముందు పనిచేసిన స్వర్గస్థులైన భాస్కర్ గారు దాంట్లో చాలా గొప్ప పని చేశారు. ఆయన చేసిన పనిని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తూ ఈ లీక్ డిటెక్షన్ ఎక్విప్మెంట్ తీసుకెళ్ళి సరఫరా జరుగుతున్న సమయంలో పైప్ లైన్ మీద భూమి మీద నడుస్తుంటే ఎక్కడ నీరు వృధాగా పోతుందో దాని పరిశీలన చేసి పసిగట్టి ఆ ప్రాంతంలో పైప్ లైన్ మార్చడం వల్ల ఆ లీకేజెస్ తగ్గించవచ్చు. సో ఇలాంటివి మనం చేపడుతున్న కొద్దీ ఎప్పటికప్పుడు తవ్వవలసిన అవసరం వస్తుంటుంది. తర్వాత న్యాచురల్గా అసౌకర్యం కలుగుతుంది. ఆ రోజుల్లో ఉన్న నిబంధనలు ఏంటంటే కేవలం జిహెచ్ఎంసీనే రెస్టరేషన్ చేసేది. సో తవ్వడం వరకు మేము కనిపించేవాళ్ళం, రెస్టరేషన్ వాళ్ళ వల్ల ఏమైనా ఆలస్యం జరిగితే ఆ నింద కూడా మా మీద అది పడుతూ ఉండేది. ఇది ఈ రకంగా జరిగేది. కానీ తదనంతరాన ఒక గొప్ప ప్రయోగం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన ఉన్నతాధికారులు కొంతమంది ఈ కోఆర్డినేషన్ కమిటీ అని చెప్పి దాన్ని ఒకటి ప్రవేశపెట్టామండి జంట నగరాల్లో. దానివల్ల చాలా మంచి ఫలితాలు వచ్చాయి. అధికారులందరూ కూడా ఒక బృందంగా తయారయ్యి ప్రతి వారం బుధవారం నాడు అందరం కలిసి ఒక మినీ బస్సులోకి ఎక్కి ఒక్కొక్క జోన్కి ఇన్స్పెక్షన్స్కి వెళ్ళేవాళ్ళం అండి. ఆ జోన్లో ఆ శాఖకు సంబంధించిన కొన్ని ఛాలెంజెస్ ఏమున్నాయో అక్కడున్న జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ ఆయన ఐడెంటిఫై చేసేవారు. ఆ ఒక్కొక్క ఇష్యూని తీసుకుని ఒకవేళ కొత్తగా ఫ్లైఓవర్ కడుతుంటే
ఆ ఫ్లైఓవర్ నిర్మాణం వరకు జిహెచ్ఎంసీ దగ్గర నిధులు ఉంటాయి, లేదా హూడా ఆ రోజులో కట్టేది హూడా దగ్గర నిధులు ఉంటాయి. కానీ వాళ్ళు వేసే మార్గంలో పైప్ లైన్లు ఉంటాయి. సో న్యాచురలీ అక్కడ కుషన్ సరిపోదు కాబట్టి రోడ్డు కుషన్ పైప్ లైన్లు మార్చాలి. ఆ మార్చడానికేమో నాకు దగ్గర డబ్బులు ఉండేవి కాదు, వాళ్ళు ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు వాళ్ళ దగ్గర లేవు. కాబట్టి నేను ప్రత్యేకంగా ఏదో ఒక స్కీమ్ కింద డబ్బులు తీసుకొచ్చి ఈ పైప్ లైన్ మార్చగలిగితే వాళ్ళు దీన్ని పబ్లిక్ ప్యాసేజ్ కింద కన్వర్ట్ చేసి దీన్ని వాడటానికి వీలుండేది. సో ఈ సమన్వయం రావడానికి వీలుగా ఈ కోఆర్డినేషన్ కమిటీని నెలకొల్పడం, ఆ మీటింగ్ అయిన తర్వాత మేము అందరం కలిసి పలహారం చేయడం, మీడియాతో పాటు పలహారం చేయడం, మీడియాకి ఒక్కొక్క శాఖ ఏ చర్యలు తీసుకోబోతుందో వాళ్ళకి చెప్పడం, వాళ్ళు ప్రజలందరికీ కూడా వివరంగా దాన్ని రాయడం, దీనివల్ల కొంత ప్రజల్లో కూడా చైతన్యం వచ్చి ఎలాంటి మార్పులు రాబోతున్నాయో వాళ్ళకు కూడా తెలియడం. ఒకవేళ ఆ మార్పులు తీసుకురావడంలో ఏమాత్రమైన ఆలస్యం జరిగినా కూడా వెంటనే వాళ్ళు కూడా కంప్లైంట్ చేసేవారు. అలాగే మీకు జ్ఞాపకం ఉంటుంది, ఆ రోజుల్లో మొట్టమొదటిసారిగా పబ్లిక్ వర్క్స్ జరుగుతున్న అన్ని చోట్ల కూడా బోర్డులు పెట్టేవాళ్ళం. ఇది మెట్రో బోర్డు చేస్తున్న పని, మీకు 15వ తారీఖు దాకా ఈ రోడ్డు కొంత అసౌకర్యం కలుగుతుంది, దయచేసి పబ్లిక్ ఇన్కన్వీనియన్స్కి మన్నించగలరు అనే ఏదో రకంగా ఒక భాషతో బోర్డులు పెట్టేవాళ్ళం. సో ఈ విధంగా కొంచెం ప్రజా సంబంధాలు కొంత మెరుగుపడేవి. అలాగే అందరం కలిసి సింగపూర్ పర్యటనకు పంపించారు. సో మేమందరం కూడా ఒక 4 రోజులు 5 రోజులు సింగపూర్ వెళ్ళి సింగపూర్లో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ప్రజా సంబంధమైన అంశాలని ఏ రకంగా పరిష్కారం చేస్తున్నారు అని చూసినప్పుడు అనేక ఆలోచనలు మా అందరికీ తట్టాయి. తిరిగి వచ్చిన తర్వాత ఐటీ డిపార్ట్మెంట్ జె సత్యనారాయణ గారి నేతృత్వంలో ట్విన్స్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ ఫస్ట్ తీసుకొచ్చి ట్విన్ సిటీస్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ సర్వీస్ అనేదో మొదలెట్టి కామన్ బిల్లింగ్ సెంటర్స్ స్టార్ట్ చేసాం సార్. మీకు జ్ఞాపకం ఉంటుంది, లేకపోతే ఒక పౌరుడు ఎలక్ట్రిసిటీ బోర్డు బిల్లు కట్టాలంటే ఒక చోటకి, మెట్రో బోర్డు అంటే ఇంకో చోటకి, మున్సిపల్ కార్పొరేషన్ ఇంకో చోటకి, ఇలా వివిధ శాఖలు వివిధ ప్రాంతాల్లో విస్తరించి ఉండేవి. కాబట్టి కొంతమందికి బిల్స్ వెంటనే వచ్చేవి, విద్యుత్ శాఖకి బాగానే వచ్చేవి, కరెంట్ కట్ చేస్తారనే భయంతో. వాటర్ బోర్డుకి మాత్రం వెంటనే కట్టేవాళ్ళు కాదు. సో ఈ విధంగా మాకు అది అసౌకర్యంగా మారింది. కాబట్టి మేము కొంత దాన్ని చొరవ తీసుకుని మా డేటాబేస్ అంతా ఆ రోజుల్లో మాకున్న ఫైనాన్స్లో నాగేశ్వరరావు గారు, జీకే రావు అని ఇద్దరు చాలా గొప్పగా పనిచేసేవారు. వారందరూ వెంటనే దాన్ని కంప్యూటరైజ్ చేస్తే ఆ డేటా మేము మొదట దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగాం. కంప్యూటరైజ్డ్ బిల్లింగు, ఇలాంటి కొన్ని మార్పులు మీరు అడిగారు కాబట్టి అక్కడ 3 సంవత్సరాలు పనిచేశారు. బేసిక్గా సివిల్ సర్వీసెస్లో ఉన్న మేజర్ పాయింట్ ఇది. మొన్న నేను చక్రపాణి గారితో మాట్లాడినప్పుడు కానీ, ఈరోజు మీతో మాట్లాడినప్పుడు కానీ, నేను ఇది చేశాను అని చెప్పుకోవటానికి సబ్స్టాన్షియల్ టైం ఉన్న చోట్లోనే మనకు ఆ అవకాశం వస్తుంది అండ్ ఆ వర్క్ కూడా ఉండిపోతుంది. ప్రాబ్లం ఏంటి అంటే పొలిటికల్ కానివ్వండి, అప్లికేషన్ ఆఫ్ మైండ్ లేకపోవటం. మోర్ ఇంపార్టెంట్లీ 6 నెలలకు 7 నెలలకు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మారుస్తూ ఉంటే 1 ఇయర్ ఉంటామే కానీ ఇది చేశామని మనం చెప్పుకోవడానికి సాటిస్ఫాక్షన్ ఉండదు, చేయటానికి అవకాశం కూడా ఉండదు. పెద్ద ఈ సివిల్ సర్వీస్లో ఉన్నటువంటి పెద్ద లోపమే అది. యాక్చువల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్న పెద్ద ప్లస్, స్టేట్స్లో ఉన్న పెద్ద మైనస్ ఇది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఎవరు ఎక్కడికి పోయినా 5 ఏళ్ళు ఆ పోస్ట్లో ఉండిపోతారు. సో 5 ఇయర్స్ సక్రమంగా డొమైన్ నాలెడ్జ్ పెంచుకోవటానికి, పనిచేయటానికి అవకాశం ఉంటుంది. స్టేట్లో ఆ కంటిన్యూటీ, టెన్యూరు లేకపోబట్టి అడ్మినిస్ట్రేషను దెబ్బతింటున్నది, ఇండివిజువల్ సాటిస్ఫాక్షన్ కూడా మనుషులకు ఉండటం లేదు. ఇది ఐ థింక్ రాజకీయ నాయకులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ట్రాన్స్ఫర్లు చేసేటప్పుడు వీడిక్కడ ఎన్నాళ్ళు ఉన్నాడు, మేజర్ ఇష్యూ ఏమైనా ఉందా, లేకపోతే కంటిన్యూ చేయటం మంచిది. అది లేని నాడు ఇది పెద్ద పెద్ద సమస్యగా ఉండిపోతుంది. ఎనీవే, దట్స్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ది హోల్ థింగ్. జనరల్గా మనం ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటాం, అందరం ఫీల్ అవుతూ ఉంటాం గవర్నమెంట్లో ఉన్న వాళ్ళం. అది ఒక పెద్ద డిస్సాటిస్ఫాక్షన్ కింద కూడా టెన్యూర్ సరిగ్గా ఉండకపోవటం అనేటటువంటిది. దెన్ అక్కడి నుంచి మీరు తిరుపతికి వచ్చే లోపల, తిరుపతి నుంచి అది సపరేట్గా మాట్లాడదాం,
ఇంకేమైనా మేజర్ ఏరియాలో వేర్ యూ హ్యావ్ సబ్స్టాన్షియలీ వర్క్డ్ కాంట్రిబ్యూట్ చేసినవి ఏమైనా ఉన్నాయా? దీని తర్వాత కొన్ని అనూహ్యమైన పరిస్థితుల్లో, అనూహ్యం ఎందుకంటున్నానంటే ఆనాటి ముఖ్యమంత్రి గారికి జాతీయ క్రీడలు నిర్వహిద్దామనే ఒక కోరిక కలిగింది. సో అది అంటే నలుగురికి తెలియాలి, చంద్రబాబు నాయుడు గారికి క్రీడలలో ప్రవేశం లేదు, కానీ క్రీడల్ని చేయడానికి, నిర్వహించడానికి చాలా గొప్ప ఆసక్తి ఆయనలో ఉందని నాకు అప్పుడే తెలిసింది. సరే, దానికోసం అని చెప్పి ఒక అధికారి కోసం వాళ్ళు వెతకటం. ఎందుకంటే ఆ రోజుల్లో ఉన్న మిత్రుడు ఆర్ సుబ్రహ్మణ్యం వాళ్ళ ఆవిడది అప్పట్లో సెంట్రల్ డెప్యుటేషన్ వచ్చి ఆవిడ వెళ్ళిపోవడం ప్రైమ్ మినిస్టర్ కార్యాలయానికి, ఆయన కూడా ఢిల్లీకి వెళ్ళే ప్రయత్నంలో ఉండడం వల్ల ఎవరు ఆయన్ని సక్సీడ్ అవుతారు, క్రీడల మీద ఆసక్తి ఎవరికి ఉంటుంది అని జనరల్గా ఒక అన్వేషణ ప్రారంభమైందని చెప్పి తెలిసింది. తర్వాత సరే నాకు అవకాశం వచ్చింది. నేను వెళ్ళి మెట్రో వాటర్ బోర్డ్ నుంచి స్ట్రైట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎండీగా చేరాను. ఇది మీకు తెలిసిందే, మన కాడర్లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో అన్నీ సవ్యంగా పనిచేయడానికి అవకాశం ఉన్న అధికారులు చాలా కొద్దిమంది శాప్లో పనిచేశారు. మీకు తెలుసు, అనేక మంది ఏదో కొన్ని ఛార్జెస్ ఉన్నవాళ్ళు, క్రమశిక్షణ రాహిత్యం ఉన్నదని చెప్పి ప్రభుత్వం గుర్తించిన వాళ్ళు వేరే కారణాల వల్ల వెళ్ళి శాప్లో వేశారు. కానీ బాగా రాణిస్తున్నాడు కాబట్టి శాప్లో వేద్దాం అనే దృష్టితో ఎక్కువ మందిని వేయలేదండి, చాలా కొద్ది మందిని వేశారు. నాకు ఆ విధంగా అక్కడ శాప్లో పోస్టింగ్ ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ పోస్టింగ్ వచ్చిన తర్వాత చాలామంది సీనియర్స్ నన్ను పిలిచి మందలించారు, నీకు బుద్ధి ఉందా లేదా, ఎందుకు వెళ్ళి అక్కడ చేరావు, హాయిగా చేస్తున్నావు కదా, నీకు ఒకవేళ మెట్రో బోర్డులో 3 ఏళ్ళు ఉన్నావని నీకు అనిపిస్తే జిహెచ్ఎంసీలో నీలాంటి వాడు వస్తే ఇంకా బాగుండేది కదయా, చాలా చేసేవాడివి అని పాపం వాళ్ళకి నా మీద ఉన్న వాత్సల్యంతో చెప్పారు. కానీ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే జాతీయ క్రీడలు నిర్వహిస్తే దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ చేయొచ్చు, అందరికీ కూడా సదుపాయాలు మనం అభివృద్ధి చేయాలనే దృష్టితో ఆయన ఆలోచన చేశారు, అవకాశం ఇచ్చారు. అక్కడ కూడా నేను మళ్ళీ 3 సంవత్సరాలు పనిచేయడం జరిగిందండి. ఆ జాతీయ క్రీడలకు కావాల్సిన మైదానాలు దాన్ని ఆది నుంచి పూర్తిగా నేనే ప్లాన్ చేసి, ఆ స్థల సేకరించి స్థలం అంతా అభివృద్ధి చేసి, మైదానాలన్నీ తయారు చేసి, దాంట్లో కావలసిన క్రీడా వస్తువులన్నీ ఆ రోజుల్లో దిగుమతి చేసుకుని, దానికి కావాల్సిన కస్టమ్స్ డిపార్ట్మెంట్లో లైజాన్ చేయడం, తీసుకురావడం, అవన్నీ ఇన్స్టాల్ చేయడం. తర్వాత ఇంకొక పక్క ఆంధ్రప్రదేశ్ హోస్ట్ చేస్తోంది కాబట్టి మనకి అర్హత లేకపోయినా మనం ఆ రోజు నిర్వహించిన, అంటే ఇది 32వ జాతీయ క్రీడలు, దాంట్లో నేషనల్ గేమ్స్, వీటిల్లో ఆల్మోస్ట్ 28 డిసిప్లిన్స్లో మనం నిర్వహణ చేసామని నాకు జ్ఞాపకం అనుకుంటానండి. 28లో మనకి అర్హత లేదు, ఎందుకంటే మొదటి 7 జట్లకే అనుమతి ఉంటుంది ఈ క్రీడల్లో పాల్గొనడానికి. ఒక జట్టు హోస్ట్ చేస్తున్న వాడికి ఆటోమేటిక్గా వైల్డ్ కార్డ్ ఎంట్రీ లాగా ఇస్తారండి. ఆ విధంగా అన్ని క్రీడల్లో, అన్ని ఈవెంట్స్లో ఏపీకి పాల్గొనే అవకాశం వచ్చింది. మన దగ్గర ఆ క్రీడలో సంబంధించిన శిక్షణ ఎవరికి ఇంతవరకు లభించలేదు. కాబట్టి క్రీడా నిర్వహణ ఒక పక్క ఆలోచన చేస్తూ, క్రీడాకారుల్ని సమాయత్తం చేయడానికి కావాల్సిన ప్లాన్లు తయారు చేసుకుని క్యాంప్స్ నిర్వహణ చేసి, ఈ క్యాంపులన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహణ చేసి, అన్ని ప్రాంతాల్లో జాతీయ క్రీడలకి సమాయత్తం చేసేటట్టుగా తయారు చేసి, ఆ క్రీడల్లో రాణించడానికి కావాల్సిన ఉత్తమ కోచ్లు తీసుకొచ్చి, వాళ్ళకి కావాల్సిన ఉత్తమ డైట్ ఇచ్చి, ఇలా చాలా చాలా వివరాల్లోకి వెళ్ళాల్సి వచ్చింది. అదొక గొప్ప లర్నింగ్ ప్రాసెస్గా కూడా నాకు మారిందండి. చాలా విషయాలు ఉన్నాయి. నేనే ఉన్నాను. క్రీడలంతా నిర్వహణ అయిన తర్వాత నన్ను ఏపీఐఐసికి ట్రాన్స్ఫర్ చేశారు. కొన్నాళ్ళు ఏపీఐసిలో ఉన్నప్పుడు కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్. దాని తర్వాత ఏపీఐఐసి నుంచి నన్ను ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఒక కొత్త సంస్థను ఆ రోజుల్లో దానికి మనం ప్రారంభించడం జరిగింది. అది స్టార్ట్ చేశాను నేను. దాంట్లో కూడా కొన్ని వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేసాం. అఫ్కోర్స్ దురదృష్టవశాత్తు ఆ రోజుల్లో మనం అది పూర్తి చేయలేకపోయాం. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దానికి కావాల్సినంత శ్రద్ధ చూపించలేకపోయింది అన్ఫార్చునేట్లీ. దాని తర్వాత నేను ప్రిన్సిపల్ సెక్రటరీ
I&I డిపార్ట్మెంట్కి రావడం జరిగిందండి. అక్కడి నుంచి ఐ థింక్ ఆ పైన మెడికల్ అండ్ హెల్త్కి వెళ్ళానండి. ఫైనాన్స్, ఆ పైన టీటీడీ. టీటీడీలో మీ మీద నాకు వచ్చిన గ్రౌజ్ ఉంది. నన్ను ఇమ్మీడియట్గా మీరు సక్సీడ్ చేశారు. కోర్స్ మీకు హ్యాండ్ ఓవర్ చేశాను. నేను హిందూ ధర్మాన్ని గిరిజన ప్రాంతాల్లోనూ ఈ ఇతర ప్రాంతాల్లో ఎక్కడైతే ధర్మం సరిగ్గా పునాదులు తీసుకోలేదో అక్కడ దీన్ని ప్రచారం చేద్దామని ఈ శ్రీవారి కళ్యాణాలు అవి చాలా పెద్ద ఎత్తున ఆ ఏరియాల్లో అంతా మొదలుపెట్టి చేయించటం చేశాను. కాస్త అవి కంటిన్యూ చేయించుంటే బాగుండేది అనేది ఒకటి ఉండింది. సరే, ఎప్పుడు నా మనస్తత్వం ఏంటంటే ఎక్కడ ఏ పోస్ట్లోనైనా హ్యాండ్ ఓవర్ చేసి అంటే నెక్స్ట్ డే వెళ్ళిపోతాను. అక్కడ కూడా అదే రోజు వెళ్ళిపోయినాను. మళ్ళా నా సక్సెసరు అడిగితే తప్పితే నేను చెప్పను, అది నా సిస్టమ్. బట్ ఇది చేసున్నా నన్ను అడుగున్నా బాగుండేది అనేది ఒకటి ఉండేది. బట్ ఒకటి మాత్రం నిజం, మీరు మీ అంతటా ప్రారంభించిన మన గుడి కూడా చాలా ఇంపార్టెంట్ ఇనిషియేటివ్, చాలా ఎక్సలెంట్ ఇనిషియేటివ్. అది చాలా చాలా హిందూ ధర్మ వ్యాప్తికి చాలా బాగా పనిచేసింది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. అన్ఫార్చునేట్ థింగ్ ఏదంటే ఆ పైన వచ్చిన వాళ్ళు రెండూ పక్కన పడేశారు. సో మీరు చేసినటువంటి ఈ ధర్మ ప్రచారానికి ఇది ఎందుకు అంతగా ముందుకు తీసుకోపోలేదు, తెలియకనా తెలిసి కూడా కాన్షియస్గానే దాని సైడ్ పోయినారా, రెండు కంటిన్యూ ఎందుకు చేయలేదు, ఇది కాస్త కొంత మాట్లాడారు. తప్పకుండా అండి. అంటే బహుశా మీకు పూర్తి వివరాలు మీకు అందలేదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మీరు మొదలెట్టిన స్వామివారి కళ్యాణాలకి నేను దాన్ని ఒక ప్రాజెక్టుగా మార్చి కళ్యాణం ప్రాజెక్ట్ అని చెప్పి దాన్ని స్టార్ట్ చేసి ఆ 2 సంవత్సరాల్లో మోర్ దెన్ 100 కళ్యాణాలు రాష్ట్ర వ్యాప్తంగా వెనుకబడిన ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో, ఎక్కడికి ఎవరు ఇంతకుముందు స్వామివారి కళ్యాణాలు తీసుకువెళ్ళని ప్రాంతాలకి తీసుకువెళ్ళి చేయడం జరిగింది. అఫ్కోర్స్ మీరు చేసిన గోవింద ఆ ప్రాజెక్టు, ఆ కళ్యాణం ప్రాజెక్టులో కొంచెం మార్పులు తీసుకురావడం అయితే జరిగింది. కానివ్వండి, విశేషంగా హిందూ ధర్మ ప్రాజెక్టుని మాత్రం నేను అండర్టేక్ చేయగలిగాను స్వామివారి అనుగ్రహంతో. ఎందుకంటే నాకున్న ఆ రోజుల్లో ఉన్న నమ్మకం ఏమిటంటే నా బ్యాక్గ్రౌండ్ ఆ విధంగా అనుగ్రహం వల్ల అది మలచబడింది. ఒకటి, నేను ప్రారంభం నుంచి కూడా ఏదో ఒక గురువు యొక్క పర్యవేక్షణలో పెరిగానండి. ఏ స్థాయిలో కూడా నా జీవితంలో గురువు యొక్క నీడ లేకుండా నేను పెరగలేదు. అది ఆరంభ దశలో ఎలా ఉన్నా కూడా బాల్య దశలో నేను ఇందాక మీకు చెప్పినట్టుగా సత్సాయిబాబా గారి కాలేజీలో చేరినప్పుడు వారిని ఒక గురువుగా స్వీకరించి వారు నా జీవితంలో అనేక మార్పులకి కారణమయ్యారు. ఒక 3rd క్లాస్ స్టూడెంటు యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ కింద నేను మారగలిగాను. ఒక కంప్లీట్ ఆకళింపుతో ఒక విద్యని ఎలా మనం స్వీకరించాలి, ఎలా పరీక్షలకి తయారవ్వాలి, ఎలాంటి విధానంతో మనం పరీక్షకి అప్రోచ్ అవ్వాలి, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఆయన అనుగ్రహంతో నాకు ఆ స్థాయిలో లభించింది. దాని తర్వాత సివిల్ సర్వీస్లోకి చేరాను. సివిల్ సర్వీస్లో చేరే మధ్య సమయంలో జిల్లెలమూడమ్మ ఒక గురువుగా మళ్ళా ఎంతో గొప్ప ఆశీస్సులు అందించి నాకు సెలక్షన్ కావడానికి అమ్మ దోహదపడింది. ఆ సెలక్షన్ అయిన తర్వాత అమ్మ శివైక్యం చెందింది. తర్వాత శివానందమూర్తి గురువుగారి ఆయన నీడలోకి వచ్చాను. నేను సబ్ కలెక్టర్ డేస్ నుంచి వరంగల్లో, మీకు తెలుసు వారి ఆశ్రమం, వారు తరచు అక్కడికి వచ్చేవారు. అక్కడి నుంచి నేను వారి దర్శనంతో ఆల్మోస్ట్ 2015 ఆయన శివైక్యం చెందే వరకు కూడా నిరంతరం ధర్మం అంటే ఏమిటి, ధర్మ ప్రచారం ఎలా జరగాలి, అందరిలో కూడా ఈ ధర్మం మీద ఆపేక్ష ఎలా పెంచాలి, మనం ముందు ఆ విధమైన జీవనాన్ని ఎలా సాగించగలగాలి, మనం పెట్టుకోవాల్సిన నిబంధనలు ఏమిటి, ఇవన్నీ కూడా చాలా లోతుగా వారి దయ వల్ల తెలుసుకోవడం జరిగిందండి. ఎప్పుడైతే ఈ అవగాహన వచ్చింది నాకు కొంత, అంటే ఒక సామాన్యమైన సివిల్ సర్వెంట్తో కంపేర్ చేసుకుంటే చాలా మెట్లు మెరుగు అనే ఒక ధైర్యాన్ని నాకు కలిగించింది. కాబట్టి నేను మళ్ళా తిరుమల తిరుపతి దేవస్థానంలో వెనక్కి తిరిగి చూడకుండా మొట్టమొదటి రోజు నుంచి కూడా
ఏ పనులు చేస్తే బాగుంటుంది అనే ఒక రకమైన దృష్టితో సాగడం జరిగింది. అలాగే మీరు ఇందాక ప్రస్తావన చేసిన మన గుడి కార్యక్రమం కూడా ఇది పెద్దలు జె రాంబాబు గారి ఆలోచన అండి. వారు తీసుకొచ్చారు ఇది ఆలోచన తీసుకొచ్చి దీన్ని ఎలా చేస్తే బాగుంటుందని ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు దాన్ని సరే ఇంకా దాంట్లో వివరాలన్నీ ఆలోచన చేయడం, నలుగురం కూర్చోవడం. అలాగే మన గుడి అనే పేరు ఆ రోజుల్లో జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా చేసిన శ్రీనివాసరాజు అతను ప్రపోజ్ చేశాడు. అతను సడన్గా సార్ మన గుడి అంటే ఎలా ఉంటుంది అన్నాడు. చాలా బాగుంది అని వెంటనే అందరం కూడా దాన్ని స్వీకరించి దాన్ని కార్యరూపం చేయడం, మీరు ఇందాక అన్నట్టుగా పెద్ద పెట్టున చేయడం, దానికి అందరం కూడా ఒక్కొక్క ప్రముఖమైన దేవాలయానికి వెళ్ళి ఆరంభించడం, ఇది బాగా జరిగింది. అలాగే సార్ ఇంకొక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ చేసింది ఏమిటంటే పిల్లలందరికీ కూడా వేసవి కాలంలో శుభప్రదం అనే ఒక కార్యక్రమం స్టార్ట్ చేసి సమ్మర్ కోర్సు స్టార్ట్ చేసామండి. అంటే పిల్లలందరికీ కొంత అవగాహన రావాలి మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాలు ఇవన్నీ కూడా కొన్ని వాళ్ళకి తెలియాలనే దృష్టితో ఇనీషియల్గా మేము దాన్ని 2 వారాల గడువుతో పెట్టాం. నెమ్మదిగా దాన్ని కుదించి మన వాళ్ళు చివరికి దాన్ని ముగింపు పలిగేశారు. అదొక మంచి కార్యక్రమంగా చాలామంది భావించేవాళ్ళు. చాలామంది అధ్యాపకులు వేసవకాలంలో దీనికి వాలంటీర్స్గా వచ్చి పిల్లలకి పాఠాలు చెప్పేవాళ్ళు. చాలా బాగుండేది. తర్వాత మన మిత్రుడు ముక్తేశ్వరరావు దీనికి కావాల్సిన ఒక చిన్న గ్రంథాన్ని కూడా తయారు చేశాడు. ఇచ్చాడు కదా, బాగా తయారు చేశాడు, ఒక మాన్యువల్ లాగా. సో ఈ విధంగా కొంత ధర్మ ప్రచారం గురించి చేయడం జరిగిందండి. అలాగే మీరు మొదలెట్టిన అర్చక ట్రైనింగ్ కార్యక్రమాన్ని కూడా ముందుకు కొనసాగించి ప్రత్యేకంగా జాలరులు ఉండే ప్రాంతంలో, ఫిషర్మెన్ కాలనీస్లో, ఎస్సీ కాలనీస్లో, ఎస్టీ ఏరియాస్లో ఈ టెంపుల్స్ని అది సార్ అదొక కార్యక్రమం బాగా జరిగింది సార్. ఆ అర్చకులందరికీ ట్రైనింగ్ ఇవ్వటం, ఆ అర్చకులందరినీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వటం. ఆ రోజుల్లో మనకి కేరళ కాడర్ నుంచి వచ్చి దీంట్లో పాల్గొనేవారు దివంగతులేరు మూర్తి గారు, కృష్ణమూర్తి గారు, ఆయన ఉండేవారు. ఆయన నేతృత్వంలో బాగా జరిగేది. ఇవన్నీ కూడా మనకి హిందూ ధర్మ ప్రచారం ట్రస్ట్ కింద కొంత యాక్టివిటీస్ బాగానే జరిగాయి. బట్ దానికి మీకు తెలుసు ఎంత చేసినా కూడా ఇంకా చాలా మిగిలిపోయి ఉంటుంది, ఇంకా చేయవలసింది చాలా ఉంది. ఆ భావం కలిగిందండి. మీన్ తిరుమలలో మన ప్రాప్తం అనుకొని ఉండటమే. నాకు తెలుసు మీరు ఎట్లా వచ్చేసారో. అంటే ఈ చైర్మన్లు అనేటటువంటి వాళ్ళు వాళ్ళ ఎగోలు, వాళ్ళ లెవెల్స్, వాళ్ళ థింకింగు, ఒక టికెట్ ఇవ్వలేదనే దాని మీద ఈవోను మార్చగలిగే చైర్మన్ ఉన్నాడంటే వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది అనే దానికి అది రిఫ్లెక్షన్. సో బట్ ఇన్ ఎనీ కేస్ యూ హ్యాడ్ యువర్ గుడ్ టెన్యూర్ ఆఫ్ 2 years అండ్ డిడ్ వాట్ ఎవర్ మీరు అనుకున్నవి చేశారు. అక్కడి నుంచి ఐ థింక్ మీరు బ్యాక్ టు మెడికల్ అండ్ హెల్త్. ఇంకా దెన్ ఎల్వి గారు ఇందాక మొదట్లో చెప్పాను కదా, చాలా పిన్న వయసులో ఐఏఎస్కి వచ్చినటువంటి ఆఫీసర్లలో ఒకరు. పిన్న వయసులో ఐఏఎస్ ఆఫీసర్గా వచ్చాడనంటే తప్పకుండా చీఫ్ సెక్రటరీ అవుతాడు, ఛాన్స్ ఉంటే క్యాబినెట్ సెక్రటరీ అవుతాడు అని అనుకుంటూ ఉంటాం. కానీ కరెక్ట్ టైంలో ఆయనను సూపర్సీడ్ చేసి సిఎస్ పోస్టు ఇవ్వలేదు. కోర్స్ ఎందుకనంటే అది గవర్నమెంట్ డిస్కషన్ కింద, బేసికలీ సీఎం డిస్కషన్ కింద పోతూ ఉంది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. రెండోది దానికి ఒక ఫార్ములా అంటూ ఏమి లేదు, ఎవరినైతే వాళ్ళని చేసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. చాలా పెక్యూలియర్ సర్కమ్స్టాన్సెస్లో ఎలక్షన్లకు జస్ట్ ముందు మీరు చీఫ్ సెక్రటరీ అయినాడు. ఆ పైన కొంతకాలం కంటిన్యూ అయ్యి ఆ గవర్నమెంట్ మారటం, దాంట్లో వచ్చిన సమస్యలు ఇవన్నీ తెలిసినవే. కొద్దిగా ఆ పీరియడ్ గురించి ఏదైనా మీరు చెప్పదలుచుకుంటే కొంత యూ కెన్ జస్ట్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆర్ హౌ యూ ఫెల్ట్ అబౌట్ ఇట్. దెన్ నేను కొంత యాడ్ చేస్తాను, వీ కెన్ టేక్ ఇట్ ఫార్. ఇదే మీరు అన్నట్టుగా ప్రధాన కార్యదర్శి అన్నది సామాన్యంగా అందరం కూడా దాని గురించి ఆలోచన చేస్తాం.
కానీ నేను చాలా చాలా సిన్సియర్గా ఆ రోజుల్లో ఆలోచన చేసింది ఏమిటంటే, చీఫ్ సెక్రటరీ అనేది గొప్ప కోఆర్డినేటింగ్ కైండ్ ఆఫ్ ఎ రోల్ అండ్ ఉత్తమమైన నాణ్యమైన ఒక పరిపాలన అందించాలంటే దానికి ప్రధాన కార్యదర్శి ఎప్పుడు కూడా ఒక ప్రధానమైన భూమిక నిర్వహించాలి అని నేను చాలా దాని గురించి ఆలోచన చేసేవాడిని. ఎందుకంటే నేను అనేక ఉదాహరణలు నా ముందున్నాయి. మిమ్మల్ని కూడా నేను చాలా సమీపంగా చూసే అదృష్టం నాకు ఆ రోజుల్లో లభించింది. ఇంతకుముందున్న చీఫ్ సెక్రటరీస్ చాలామందిని చూడటం జరిగింది. ఏ విధంగా వాళ్ళు మీటింగ్స్లో వ్యవహరించేవారు, ఏ విధంగా వాళ్ళకి విషయం మీద పట్టుండేది, ఏ విధంగా ఎవరి సామర్థ్యం దేనికి పనికొస్తుంది అని చక్కగా బేరీజ్ వేయగలిగేవారు. కాబట్టి నలుగురిలో ఎవరైతే బాగా మెసలి కాడర్లో నలుగురితో కలిసి ఉండేవారో వారిని చీఫ్ సెక్రటరీగా వేయగలిగితే వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరిని ఎక్కడ ఎంపిక చేయాలన్న దానికి వాళ్ళ సలహాలు చాలా ఉత్తమంగా ఉంటాయని నేను గ్రహించేవాడిని. ఆ విధంగా చూస్తే నాకు చీఫ్ సెక్రటరీ పోస్ట్ ఇవ్వడం చాలా న్యాచురల్ అండి. అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ యంగ్, నాకున్న అనుభవం చాలా విస్తారమైన అనుభవం ఫీల్డ్లో. తర్వాత సెక్రటేరియట్కి వచ్చిన తర్వాత ఐఏఎస్ అసోసియేషన్లో చాలా యాక్టివ్గా ఉండేవాడిని. జాయింట్ సెక్రటరీగా అనేక ఫేర్వెల్స్ ఆర్గనైజ్ చేశాను, వెల్కమ్స్ ఆర్గనైజ్ చేసేవాడిని. అలాగే ప్రధాన కార్యదర్శి దగ్గరికి డెలిగేషన్గా వెళ్ళి కొంతమంది సర్వీస్ ఆఫీసర్స్కి ఉన్న సమస్యలు చెప్పడానికి నేను ముందుండేవాడిని. అలా వెళ్ళిన సందర్భాల్లో కొన్నిసార్లు ప్రధాన కార్యదర్శులు ఏవో చురకలు వేస్తుండేవారు. బట్ తప్పదు, నలుగురు కోసం అని చెప్పి అలాంటి ఒక లీడర్షిప్ లాగా వెళ్ళేవాళ్ళం అందరం కూడా. అసోసియేషన్ ఫెసిలిటీస్ చాలా చక్కగా డెవలప్ చేయగలిగాం. ఆ రోజుల్లో తివారీ గారు సెక్రటరీగా ఉన్నప్పుడు అసోసియేషన్కి ఉద్దేశం ఏమిటంటే, మనకి సాయంకాలం పూట రిలాక్సేడ్గా ఉండడానికి మనం ఎవరినో వెళ్ళి వాడినో వీడినో వెళ్ళి మనం అడగకుండా, వాడి ఆతిథ్యం కోసం మనం వెళ్ళి అనవసరంగా వాడిని సమీపించకుండా మనమే డెవలప్ చేసుకోవచ్చు కదా అనే దృష్టితో ఒక మంచి స్విమ్మింగ్ పూలు, బ్యాడ్మింటన్ కోర్ట్స్, టేబుల్ టెన్నిస్ టేబుల్స్, తర్వాత మంచి మల్టీ జిమ్ ఒకటి, బార్ ఒకటి, ఇవన్నీ డెవలప్ చేసుకుని కొంతమందికి సాయంకాలం కొంత ఏదో మద్యం సేవించే అలవాటు ఉంటుంది. అది వాడేదో ఎక్కడో వెళ్ళి దానికోసం అని చెప్పి ఎవరినో అనవసరంగా స్నేహం చేయడం, తర్వాత దానికి సమస్య రావడం, ఇవన్నీ మనం చూస్తున్నవే. కాబట్టి ఎక్కడో గుట్టుచప్పుడు కాకుండా అసోసియేషన్లో మూల కూర్చుని ఏదో వాళ్ళు తీసుకోవాల్సిన మద్యం వాళ్ళు సేవించేవాళ్ళు. ఇట్స్ ఆల్ రైట్, ఎవరు అలవాటు వాళ్ళది. ఆ విధంగా ఒక అసోసియేషన్ డెవలప్ చేసాం. యాక్టివిటీస్ మీ అందరికీ తెలుసు, బాగా చేసేవాళ్ళం. కాబట్టి నలుగురిలో మెసలి నలుగురితో మమేకమై పనిచేయడం యొక్క ఆ బ్యాక్గ్రౌండ్లో నేను బహుశా ఐ వాజ్ ది ఆబ్వియస్ చాయిస్ ఫర్ ది చీఫ్ సెక్రటరీస్ పోస్ట్. కానీ ఆ రోజుల్లో నా మీద ఒక సిబిఐ కేసు ఉండేది కాబట్టి నేను కూడా నన్ను చేయండి అని చెప్పి నేను ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళలేదండి. అది వాస్తవమే, వెళ్ళలేదు. సరే, నా బ్యాచ్మేటు దినేష్నేమో చీఫ్ సెక్రటరీగా చేశారు. కానీ దినేష్ కాలంలోనే నాకు హైకోర్టులో తీర్పు వచ్చి సిబిఐ కేసులో వాళ్ళు కోర్టు పక్కకు పెట్టేసి కేసు చెల్లదు అని ఎప్పుడైతే నిర్ణయం చేశారో అప్పుడు నేను వెళ్ళి ముఖ్యమంత్రిని కలిసి, నేను సిద్ధంగా ఉన్నానండి, అవకాశం ఇస్తే చేస్తాను అన్నప్పుడు నేను ఒకసారి ఆయనకి నా గతం అంతా కూడా సింహావలోకనం చేశానండి. ఎక్కడెక్కడ చేశాను, ఎలాంటి అనుభవాలు సంపాదించాను, ఎక్కడ ఆయనతో కలిసి పనిచేశాను, ఎలాంటి రకమైన ఇనిషియేటివ్స్ తీసుకున్నా, ఇవన్నీ చెప్పినప్పుడు ఆయన కొంత నాకు అనిపించింది, ఆయనలో ఒక మార్పు నాకు అనిపించింది. తప్పకుండా అవకాశం ఇద్దామనే ఒక ఆలోచన ఏదో ఉన్నది. సరే, ఆయనకున్న ఇబ్బందులతో ఆయన తర్వాత నేను కలిసినప్పుడు, నేను ఎలక్షన్ తర్వాత నేను చీఫ్ సెక్రటరీ చేస్తాను, నీకు అప్పుడు ఇంకా 1 year ఉంటుంది కదా, అప్పుడు చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. సరే, మీ ఇష్టం అండి, మీ ప్రివిలేజ్ అది, ముఖ్యమంత్రి గారి నిర్ణయం అని వెంటనే నా యూత్ సర్వీసెస్ సంబంధించిన ఒక ప్రోగ్రాం గురించి ఆయనతో ప్రస్తావన చేసి ఆ ప్రోగ్రాంలో ఆయన ఎలా ఇన్వాల్వ్ చేయాలి అవన్నీ మాట్లాడటం జరిగింది. కాబట్టి మనం ఒక రకమైన వేదాంత దృష్టితో పోస్టింగ్స్ మనం చూడాలి. కానీ ఆ పోస్ట్ చేయకపోతే ఇంకా నేను బహుశా నాకు భవిష్యత్తు లేదు అనే ఆలోచనతో నేను ఎప్పుడూ దాన్ని సమీపించలేదు. అదృష్టవశాత్తు ఇందాక చెప్పినట్టుగా ఆ గురువు యొక్క ప్రభావం వల్ల కావచ్చు,
నేను చీఫ్ సెక్రటరీ పోస్ట్ కూడా ఆ రకంగానే అనుకున్నాను. సరే ఇంక అయిపోయింది, పర్వాలేదు, దానికే ఉందిలే అని నేను అనుకున్న రోజుల్లో అనూహ్యంగా ఎలక్షన్ కమిషను నన్ను చీఫ్ సెక్రటరీ చేయటం, చీఫ్ సెక్రటరీ పోస్ట్ రావటం. ఒక మంచి పని జరిగింది ఏమిటంటే, నేను ఎలక్షన్స్లో చాలా స్ట్రిక్ట్గా ఉండడం వల్ల ఎలక్షన్ పోలింగ్ బాగా పెరిగింది, అందరూ కూడా నిర్భయంగా బయటకు వచ్చి పోలింగ్ చేశారు అని ఆ రోజుల్లో అనుకునేవారు. కాబట్టి న్యాచురల్గా గెలిచిన వాళ్ళందరూ కూడా నేనేదో వాళ్ళకి దోహదపడ్డాను, సహాయపడ్డానని వాళ్ళు భావిస్తున్నారు. ఓడిపోయిన వాళ్ళేమో నేనేదో అడ్డు నిలిచాను, వాళ్ళకి నాకేదో విభేదాలు ఉన్నాయి అని వాళ్ళు భావించడం వల్ల తర్వాత నేను చూసింది ఏంటంటే, ఇద్దరూ కూడా నన్ను ఎవరు అర్థం చేసుకోలేదు. సాధారణంగా అవుతుంది. సాధారణంగా చీఫ్ సెక్రటరీకి అవుతుంది, CEO ఎలక్టరల్ ఆఫీసర్కు అవుతుంది. చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ అనేవాడు దీనివల్ల చాలా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరు గెలుస్తారు, ఎవరు గెలవాలని అట్రిబ్యూట్ చేస్తారు. ఏమి చేసినా చేయకపోయినా అట్రిబ్యూట్ చేస్తారు. అది నాకు మీరు అప్పట్లో మీరు చేసిన సూచన నాకు చాలా బాగా జ్ఞాపకం వస్తుంది. మీరు ఆ రోజుల్లో ఒక సూచన చేశారు, మీకు జ్ఞాపకం ఉందో లేదో, చీఫ్ సెక్రటరీ మీటింగ్లో మీరు సూచన చేశారు. ఏమన్నారంటే, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ని ఎవరినైనా అవుట్ సైడ్ స్టేట్ నుంచి తీసుకురావాలి అని మీరు చెప్పారు. సో దట్ ఈ రిస్క్ ఉండదు, వాడు ఆ డెప్యుటేషన్ చేసి వెళ్ళిపోతాడు అని మీరు ఒక ప్రతిపాదన చేశారు. అది నేను 1-2 సార్లు ప్రస్తావన కూడా చేశాను. చాలా మంచి సూచన ఇలా చేశారు ఐవైఆర్ కృష్ణారావు గారని. కాబట్టి ఆ విధంగా CEOకి చీఫ్ సెక్రటరీకి మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యన కనుక సమన్వయ లోపం ఉన్నా కూడా మన సమస్యలు వస్తాయండి, మీకు తెలిసిందే. కాబట్టి అలాంటి లోపం ఏమీ లేకుండా ఎలక్షన్స్ సజావుగా జరగడానికి, ఎందుకంటే అప్పటికే ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ని మీరు బాగా చేయటం లేదు అని వాళ్ళు మనని వాచ్ చేయడం ప్రారంభించారు. కాబట్టి కొంత స్ట్రిక్ట్గా చేయడం. నా మొట్టమొదటి సమావేశంలో కూడా నేను అందరికీ అదే చెప్పానండి, మనం నిష్పక్షపాతంగా ఎలక్షన్స్ నిర్వహించాలి. ప్రజలు ఎవరిని కోరితే వాళ్ళు ప్రభుత్వంలోకి వస్తారు. మనం ఏదో మన అభిప్రాయాలని ప్రజల మీద రుద్దడానికి కానీ, మన ప్రవర్తన ద్వారా తెలియజెప్పడానికి కానీ మనం ప్రయత్నం చేయకూడదు. ఎవరైనా అలాంటి లోపానికి ఒడిగడితే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని గట్టిగా చెప్పడం వల్ల నాకు ఆ రోజు మీటింగ్ తర్వాత ఒక సీనియర్ పోలీస్ ఆఫీసరు నన్ను వచ్చి కలిసి, సార్ ఇది మొట్టమొదటిసారి మాకు ఈ ఎలక్షన్స్లో మా విధి నిర్వహణ గురించి మాట్లాడిన సందర్భం మాకు కనిపించిందండి, చాలా చాలా సంతోషంగా ఉంది నాకు, నా వల్ల ఎలాంటి లోటు లేకుండా నేను పనిచేస్తానని ఆయన చెప్పాడు. తదనంతరాన ఆయన చాలా ఉన్నతమైన స్థితి కూడా వెళ్ళాడు. కాబట్టి ఆ విధంగా నిష్పక్షపాతంగా నిర్వహించడానికి ప్రయత్నం చేయడం, సరే మీకు తెలుసు దాని తర్వాత వచ్చిన ఫలితాలు, అది నాకు జ్ఞాపకం ఉందండి. అలాగే ప్రధాన కార్యదర్శిగా కూడా ఎక్కడ నా వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు అనే దృష్టితో నేను నా ఉద్యోగాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాను. ఎందుకంటే నాకు ఆ రోజుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, మీరు నాకు సపోర్ట్గా ఉండాలన్నా, మీరు నిర్దాక్షిణ్యంగా ఉండాలి, నా చేయి పట్టుకుని నడిపించాలన్నా నువ్వు అని గట్టిగా చెప్పాడు. నేను దాన్ని చాలా సీరియస్గా తీసుకుని, ఐ థింక్ అది అక్కడే మీరు చేసిన పొరపాటు. దాన్ని అంత సీరియస్గా తీసుకోవటం వల్లనే సమస్య 6 నెలల్లో వచ్చిందేమోనని నేను అనుకుంటున్నాను. ఇన్ఫ్యాక్ట్ మీరు మిమ్మల్ని సిఎస్గా జగన్మోహన్ రెడ్డి గారు రిమూవ్ చేసిన తర్వాత ఎందుకు చేశాడనే దాని మీద చాలా స్పెక్యులేషన్ మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ జరుగుతూ ఉండింది. ఒకటి, దానికి ఒక 15 రోజుల క్రితమో 20 రోజుల క్రితమో మీరు తిరుపతిలో ఉన్నప్పుడు అన్యమతస్థులను తీసేయాలనేటటువంటి ఒక ప్రధానమైన ప్రతిపాదన ఒకటి తిరుపతిలో చేశారు. దానివల్ల మిమ్మల్ని తీసేశారనేది ఒకటి రూమర్ పెద్దగా రన్ అవుతూ ఉంటుంది. సో నేను అప్పుడు కాస్త ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నాను కాబట్టి అది ఒక ఐటెం కింద ట్వీట్ ఒకటి చేశాను, ఎందుకు తీసేయాల్సి వచ్చింది, సడన్గా దానికి దీనికి సంబంధం ఏమైనా ఉందా అని. కాస్త అది చాలా వైరల్గా పోయింది. సాయంత్రానికి నాకు సజ్జల రామకృష్ణారెడ్డి గారి నుంచి ఒక ఫోన్ వచ్చింది. ఆయన ఫోన్ చేసి, సార్ మీకు నా అవసరం లేదు, బికాస్ నేనేమి జగన్మోహన్ రెడ్డి గారితో టచ్లోనూ లేను, ఇది లేదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పమన్నారు, మీకు సిఎస్ గారిని తొలగించడానికి అది మాత్రం కారణం కాదు అన్నాడు. సో ఏది కారణమని నేను ఇంకేం అడగలేదు, అది మాత్రం కారణం కాదు అని చెప్పాడు.
ఏదైనా కానీ, బట్ ఇట్ వాజ్ అన్ అన్ఫార్చునేట్ డెసిషన్ బేసిక్గా, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఒక సడన్గా అబ్రప్ట్గా కాజ్ లేకుండా తీసేయటం అంటే మరి ఇది ఆయనకే వదిలేయాలి, ఆయన విజ్ఞతకే. మీకేమైనా ఒక అసెస్మెంట్ వచ్చిందా ఎందుకు అయి ఉండొచ్చు అని ఏమైనా? అంటే నాకు ఆయన కూడా ఎప్పుడు చెప్పలేదు, ఎందుకంటే నేను ఆయన్ని 1 నవంబర్ ఫంక్షన్లో కలిశానండి. మేము దాన్ని రివైవ్ చేసాం, స్టేట్ ఫార్మేషన్ డే 1 నవంబర్ కింద. సో 1 నవంబర్ స్టేట్ ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్ కూడా చాలా డిఫరెంట్గా చేయగలిగాం ఆ రోజుల్లో. మన సాంప్రదాయ కళల్ని ప్రోత్సహిస్తున్నట్టుగా ఆ రోజు చేయగలిగాం. బుర్రకథ, తర్వాత సురభి నాటకం, ఇలాంటివి అన్నీ పెట్టి ప్రత్యేకంగా చేసాం. లేకపోతే సర్వసామాన్యంగా మనకెప్పుడు సినిమా హడావిడే కనిపిస్తూ ఉండేది కాబట్టి అలా కాకుండా ఈ విధంగా చేసాం. ఇన్ఫ్యాక్ట్ దివంగతులైన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు నేను అడిగాను, మీరు ఏమన్నా వచ్చి కొన్ని లలిత సంగీతం పాటలు ఏమైనా పాడగలిగితే బాగుంటుందని. ఆయన ఏమన్నాడంటే, అదే రోజు నాకు ఎప్పుడు ప్రతి సంవత్సరం కమల్ హాసన్ గారి పుట్టినరోజు ఏదో ఉంటుంది, నేను ఎప్పుడు దానికి వెళ్తాను, నాకు ఆయనకి ఉన్న సంబంధం వల్ల నేను రాలేకపోతున్నాను సోదరా అని చెప్పి నాకు మెసేజ్ కూడా ఆయన పెట్టాడు. సో ఆ విధంగా నిర్వహించాం. సో 1 నవంబర్ ఆయన కలిశానండి నేను. దాని తర్వాత ఆయన దగ్గర సెలవు తీసుకుని నేను 2 బయలుదేరి హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఒక ఫంక్షన్ అటెండ్ అయ్యి 3 నవంబర్ అనుకుంటాను చాగంటి కోటేశ్వరరావు గారిది గురువందనం కార్యక్రమం కూడా జరిగింది. తర్వాత 4 నవంబర్ ఇక్కడ కోఆర్డినేషన్ మీటింగ్ ఒకటి పెట్టుకున్నాం, పోలీసుల్ని ఎలాగ విభజన చేయాలి ఆంధ్ర తెలంగాణ మీటింగ్ కూడా జరిగింది. ఆ మీటింగ్ జరిగిపోయి నేను ఇంటికి వెళుతున్న సమయంలో నాకు మా పిఎస్ ఫోన్ చేసి, సార్ ఇప్పుడే విడుదలైంది సార్, మీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది, మీకు తెలుసా అని. ఓ అలాగా అని చెప్పి నేను కూడా కొంచెం ఆశ్చర్యచకితుడిని అయ్యాను. తర్వాత ఇంటికి వెళ్ళి కొంచెం దాని గురించి ఆలోచన చేసి మళ్ళీ 6వ తారీఖు విజయవాడకు వెళ్ళి నేను బహుశా 7వ తారీఖు 8వ తారీఖు ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేసేసాను. నేను మళ్ళీ వెళ్ళి ఆయన కలవలేదు, ఆయన దగ్గర సెలవు తీసుకోలేదు. మీరు ఆఫ్టర్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత సీఎంని కలవలేదండి. ఎందుకంటే ఇంకా అలా అంత అబ్రప్ట్గా ఆయన చేసిన తర్వాత మనం వెళ్ళి ఆయన ఏం చెప్తాం అంటే దాంట్లో ఇంకా మళ్ళీ అది ఒక ఎంబరాస్మెంట్ కింద మారచ్చు. అది ఎందుకు వచ్చింది? బికాజ్ నేను చేసింది ఎక్కడా కూడా నా అధికారాన్ని దుర్వినియోగం ఎక్కడా చేయలేదు. నేను తీసుకున్న చర్య కూడా దాని పూర్వపరాలు ఆయనకి తెలుసు. అలాగే దాని తర్వాత కూడా ఆయన ప్రవర్తించిన తీరు చూస్తే నేను డిసిప్లినరీ యాక్షన్ తీసుకున్న వ్యక్తి మీద ఆ చర్య సబబే అని ఆయన తర్వాత గ్రహించినట్టుగా ఇప్పుడు అనిపిస్తున్నది. నేను ట్రాన్స్ఫర్ అయింది ఆ రోజుల్లో ప్రిన్సిపల్ సెక్రటరీ టు సీఎం మీద షో కాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది యాజ్ చీఫ్ సెక్రటరీ. ఎందుకంటే అతను నా జిఐడి సెక్రటరీ కూడా. సో ఫస్ట్ ఛార్జ్ ఏమో జిఐడి సెక్రటరీ, అడిషనల్ ఛార్జెస్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు సీఎం. ఆ విధి నిర్వహణలో లోపం కనిపిస్తున్నది, నువ్వు ఇలా ఎలా పనిచేస్తున్నావు, నువ్వు నీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదు అని షోకాజ్ ఇష్యూ చేశాను. చాలామందికి అనిపించింది ఎందుకు నువ్వు అతని మీద చేసావని. బట్ అతని వల్ల అక్కడున్న పరిపాలన అంతా కూడా అస్తవ్యస్తంగా తయారవుతోంది. ప్రతిదానికి ఒక షార్ట్ కట్టు ఇతను ప్రపోజ్ చేస్తున్నట్టుగా, ఇతను సజెస్ట్ చేస్తున్నట్టుగా, ఇతను అమలు చేస్తున్నట్టుగా ఇతర కార్యదర్శులందరూ ఎప్పుడు వచ్చి నా దగ్గరకు వచ్చి వాపోతుండేవారు. మరి ముఖ్యమంత్రి దగ్గర ఉన్నవాడు అందరికంటే ఎక్కువ నిబద్ధతతో పనిచేస్తే అప్పుడు ఆటోమేటిక్గా అడ్మినిస్ట్రేషన్ అంతా కొంత స్మూత్గా నడుస్తుంది. అఫ్కోర్స్ ముఖ్యమంత్రి గారు ఆ రకమైన స్వభావం ఉన్నవాడైతే, స్వభావం లేదని తర్వాత మనకు అది కూడా నిరూపణ అయింది, అది వేరే విషయం అనుకోండి. బట్ ఇతని వల్ల చాలా క్యాబినెట్కి వెళ్ళే ప్రతిపాదనలు అవి అసంపూర్తిగా రావడం, వాటి మీద చర్చల ద్వారా క్యాబినెట్లో డిస్కషన్ అవ్వడం, కానీ నోటు పరంగా వివరాలు ఏమీ లేకపోవడం, ఇవన్నీ కూడా తీవ్రమైన నాకు ఆక్షేపణలు ఉండేవి ఆ రోజుల్లో. అవేవి కూడా అతను గ్రహించేవాడు కాదు, చెప్తే వినేవాడు కాదు. మళ్ళీ చాలా వినయంగా నాతో మాట్లాడేవాడు. కానీ ఈ సమస్యలన్నీ వస్తున్నాయి కదా, రాష్ట్ర ప్రభుత్వానికి రేపు ఏ రకమైన సమస్యలు రాబోతున్నాయో అనే దృష్టితో నేను ఆ చర్య తీసుకోవడం జరిగింది. సో అలాంటి జరిగిన తర్వాత మళ్ళీ ఆయన దగ్గరికి ఎలా వెళ్తాను నేను?
అని నేను ఇంకా ఆయన్ని ఎక్కడ కలవలేదండి. ఆ తర్వాత నేను హాఫ్ పే లీవ్లో వెనక్కి బయటకు వచ్చేసాను. హాఫ్ పే లీవ్ అంటే నేను నవంబర్లో వచ్చేసాను, ఏప్రిల్ ఎండ్లో రిటైర్ అయ్యాను. అంటే ఒక 5 నెలలు ముందు వెనక్కి రావడం జరిగిందండి. అదే దీని గెట్స్ అస్ టు వన్ మోర్ ఇష్యూ. దీంతో మనం క్లోజ్ చేద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, డిస్కస్ చేయాల్సినటువంటి ఇష్యూ, ప్రతి చీఫ్ సెక్రటరీ ఫీల్ అయ్యేటటువంటి ఇష్యూ. చీఫ్ మినిస్టర్ ఆఫీస్ పవర్స్ అసలు ఏంది, సీఎంఓ అనేటటువంటిది ఏంది, దీని పవర్స్ ఏంది, సిఎస్కు సీఎంఓకు ఉండాల్సిన సంబంధం ఏంది. నేను దీని మీద కొంత వర్క్ చేశాను, నేను చెప్తాను. దెన్ యూ కెన్ ఆల్సో యాడ్ టు ఇట్. మీరు ఏమైనా చేసి ఉంటే దాని గురించి కూడా చెప్పచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది లేటర్ డే ఎడిషను. మొదట్లో చీఫ్ సెక్రటరీయే చాలా ఇంపార్టెంట్గా ఉండేవాడు. చీఫ్ సెక్రటరీని ముఖ్యమంత్రి కాన్ఫిడెన్స్లోకి తీసుకుంటూ ఉండేవాడు. సో 1994-95 విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నంత వరకు సీఎంఓకు పెద్ద ప్రామినెన్స్ లేదు. సిఎస్ దగ్గర పోయి చెప్పుకోవటం, ఏదైనా ఉంటే ఆయన చెప్తే ఆయన అంటే ఇంకంతే, అక్కడ వేస్తున్నాను వెళ్ళిపో అంటే ఇంకంతే, వెళ్ళటమే. ఇంక మళ్ళీ దాని మీద ఇంకా నో అదర్ పునరాలోచన ఉండేది కాదు. స్లోగా ఇది గుడ్ ఆర్ బ్యాడ్ చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పటి నుంచే సీఎంఓ స్ట్రెంగ్తన్ కావటం మొదలెట్టింది. ఎందుకంటే ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్లోనే ఇది ఉంది. బట్ మొట్టమొదటి సిఎస్ రాజాజీ గారు ఉన్నంత వరకు పెద్ద ఇది లేదు, కొంత ఇదిగా ఉండింది. ఆ పైన సీఎంఓ బలపడిన, సీఎంఓ చాలా ప్రాముఖ్యం ఉన్న, సీఎంలో ఉన్న ఆఫీసర్లు చాలా మెచ్యూర్ బ్యాలెన్స్డ్ ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళు ఉన్నంత వరకు సిస్టంలో ఫ్రిక్షన్ లేదు. ఏదైనా ఇష్యూ ఉంటే వచ్చి సిఎస్కు బ్రీఫ్ చేయటం, సిఎస్కు సీఎంకు లింక్ చేయటం చాలా కేర్ఫుల్గా చేస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడైతే ఆ బ్యాచ్ ఆఫీసర్లు పోయినారో ఇంకొక బ్యాచ్ టైప్ వాళ్ళు వచ్చారో, ఎస్పెషల్లీ అది చంద్రబాబు గారి సెకండ్ టర్మ్తో స్టార్ట్ అయింది. నేను సిఎస్ అయినప్పటి నుంచి ఆ ఫ్రిక్షన్ మొదలైంది. ఫ్రిక్షన్ మొదలయ్యి నేను సర్వైవ్ అయినానంటే నేను సీఎంతో పెట్టుకోలేదు కాబట్టి సర్వైవ్ అయినాను. బికాస్ ఎప్పుడు సీఎంఓ వన్స్ సీఎంఓను కాన్ఫిడెన్స్లోకి తీసుకున్న తర్వాత సిఎస్ ఇర్రెలవెంట్ అయిపోతాడు. అప్పుడు నువ్వు ఫైట్ చేస్తే నీవే నష్టపోతావు, కానీ సీఎంఓ నష్టపోయేటటువంటి అవకాశం. బట్ మీరు అన్నట్టు ఆఫీసర్లు వచ్చి చెప్తూ ఉండేవాళ్ళు, అక్కడ అట్లా సరిగ్గా జరగటం లేదు, మీరు సిఎస్గా మమ్మల్ని సపోర్ట్ చేయాలి ఇది అని. ఓ తర్వాత అది కూడా అయింది. సీఎంఓ కోసం ఆఫీసర్లు మీలాగానే సపోర్ట్ చేసి ఫైనాన్స్ సెక్రటరీ వచ్చి కంప్లైంట్ చేస్తే సబ్జెక్ట్స్ మార్చారు. యాక్చువల్గా అదొకటి సీఎం చేశాడు. సీఎం చేసి ఎవరైతే ఈ ఫైనాన్స్ సెక్రటరీకి గ్రౌస్ ఉండిందో ఆ పర్సన్ నుంచి సీఎంఓలో వాటిని తీసేసి పెట్టడం జరిగింది. సో దీంట్లో ఒక విషయం నేను కొంత స్టడీ కూడా చేశాను దీని మీద స్టడీ ఏంటంటే, సీఎంఓలో ఎవడు ఫైల్ మీద సంతకం పెట్టాడు. చిట్లు రాస్తారు, చూపెడతారు, సంతకం సీఎం పెడతాడు, ఆ పైన చేస్తారు. సో రికార్డు ఉండదు ఎవడేమి సజెస్ట్ చేశాడని. ఒకవేళ సీఎం మీద ఏదైనా ఫిక్స్ చేయాలని అంటే అపోజిషన్ వాడు ఆ పైన వచ్చిన వాడు అది పొలిటికల్ అవుతుంది కానీ అడ్మినిస్ట్రేటివ్ కాదు. కాబట్టి అది పొలిటికల్గా వెళ్ళిపోతుంది. అడ్మినిస్ట్రేటివ్గా సీఎంఓని ఈరోజు ఫిక్స్ చేసేటటువంటి సిస్టమే లేదు. కానీ పిఎంఓలో అట్లా లేదు. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో ఎవరైనా కానీ పిఎంకు ఇచ్చేటటువంటి అడ్వైస్ ఫైల్ మీద రికార్డ్ అయి ఉంటుంది. పిఎంఓ ఇట్స్ ఎ డిక్లేర్డ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ది సెక్రటేరియట్, సెంట్రల్ సెక్రటేరియట్. వెరస్ సీఎంఓ ఇక్కడ డిక్లేర్డ్ సెక్రటేరియట్ కాదు. కాబట్టి వీళ్ళు ఇర్రెస్పాన్సిబుల్ పవర్, టూ మచ్ పవర్ వితౌట్ ఎనీ రెస్పాన్సిబిలిటీ అయిపోయింది సీఎంఓ. అది సిఎస్కు ప్రాబ్లం అవుతుంది, మిగిలిన ఆఫీసర్లకు ప్రాబ్లం అవుతుంది. ఇది స్టడీ చేసి మొత్తం అంతా నేను సెక్రటేరియట్ మాన్యువల్ కూడా చూచి దీని మీద ఒక పిల్లు వేశాను. అది ఇంకా పెండింగ్ ఉంది. పిల్లు అప్పుడు వేశాను, హైదరాబాద్లో ఉంది కాబట్టి నేనే పర్సన్ కాబట్టి పోయినా రంగనాథన్ గారు ఉన్నాడు, ఆయన ఏదో చెప్పాడు. రమేష్ రంగనాథన్ గారి బెంచ్కి వస్తే దీన్ని సార్ట్ అవుట్ చేయండి అని ఏజీ ఏదో చెప్పాడు. మళ్ళీ వస్తూ ఉన్నారు, అది అక్కడ ఆగిపోయింది. ఆపైన సరే అది ఎక్కడికి పోయింది, ఆంధ్రాకు పోయింది, అక్కడ పడి ఉన్నది. ఈ లోపల నాకు ఎవడో చోటా మోటా లాయర్ దొరికితే వాడిని కాస్త దీని సంగతి చూడరా అన్న. మొన్న ఒత్తడో ఇప్పుడు ఫోన్ చేసి సార్ ఇది వచ్చేటట్టుంది బెంచ్ మీదకి అన్నాడు.
వద్దురా రానివ్వకు. ఇప్పుడు ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం కృష్ణారావు ఈ కేసును పర్సూ చేయలేదు, గవర్నమెంట్ చేంజ్ కాగానే దీన్ని పర్సూ చేస్తాడంటారు. ఏదో అది అట్లా పెండింగ్ ఉండిపోని ఇప్పుడు మళ్ళీ దాని దేనికి ఇప్పుడు దాన్ని రైజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. దీని మీద మీరు ఏమైనా ఆలోచించారా? బికాస్ నాకన్నా మీకు సీఎంతో ఎక్కువ ప్రాబ్లం వచ్చింది. నేను యాక్చువల్గా ఇది నాకు మంచి ఆలోచన అనిపించిందండి మీరు చేసిన ప్రతిపాదన. ఆ రోజుల్లో మీరు దీన్ని నాకు నేరుగా చెప్పకపోయినా కూడా నేను ఇతర వ్యక్తుల ద్వారా పేపర్ ద్వారా తర్వాత ఇదంతా చదివి నేను మళ్ళా ప్రపోజల్ తయారు చేయించి సీఎంఓని ఒక హెచ్ఓడి కింద డిక్లేర్ చేసేటట్టుగా దానికి కావాల్సిన కాగితాలన్నీ తయారు చేసి అప్పట్లో సీఎం గారికి ప్రిన్సిపల్ అడ్వైజర్గా ఉన్న మా బ్యాచ్మేటు అజయ్ గల్లం గారికి చూపించి ఆయన చేత కూడా దాన్ని ఆమోదం పొంది దాని తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని వివరంగా చెప్పాను. వాస్తవంగా ఆయనకి దాని యొక్క దాని ఇంపాక్ట్ ఏమిటో అర్థం అవ్వలేదు. ఇది అవసరమా లేదా అనేది అన్నారు ఆయన. అంటే లేదండి చాలా అవసరం అండి, ఎందుకంటే మీకు ఎవరెవరు ఏ విషయాల్లో అడ్వైజ్ ఇచ్చారు, ఏ అడ్వైజ్ వల్ల మీకు తర్వాత సమస్య ఉత్పన్నమైంది అన్నది మీకు కూడా తెలుస్తుంది. లేకపోతే మీకు అందరూ నలుగురు మీ ముందు చేరతారు, అందరూ చెప్తారు, మీరేదో దాని ప్రకారంగా ఆదేశాలు ఇస్తారు. ఈ ఆదేశాలు రేపు ప్రజలకు నచ్చకపోవచ్చు, కోర్టుకు నచ్చకపోవచ్చు, ఇంకెవరికైనా నచ్చకపోవచ్చు. మీ మీద ఆ తప్పుని వాళ్ళు తప్పకుండా దాన్ని ఆపాదిస్తారు. అది ఎందుకండి అలా అక్కర్లేదు కదా అని చెప్పి ఆయనకి వివరంగా చెప్తే కొంచెం అర్థం చేసుకున్నట్టుగా ఆయన ప్రవర్తించాడు. సరే ఆయన ఆమోదం పొందడానికి తీసుకెళ్ళా ఒకరోజు ఈ ఫైలు. అది సంతకం పెట్టే లోపు ఎందుకో మళ్ళీ ఆయన దాన్ని సంతకం పెట్టలేదండి. దానివల్ల అది అలాగే ఉండిపోయింది. కానీ ఇది ఇప్పటికి కూడా చాలా చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కానీ మీరు ఆ రోజుల్లో చెప్పిన అంశమే నేను మళ్ళీ ఇది తిరగదోడుతున్నాను. ముఖ్యమంత్రి గారు కానీ కార్యదర్శులు కానీ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఖర్చు పెడుతున్నారు. వాళ్ళు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ప్రజాక్షేత్రానికి వెళ్ళి ప్రజల్ని దాన్ని ప్రభావితం చేస్తున్నాయి. కాబట్టి ఇలాంటి పాలసీ నిర్ణయాలన్నిటికీ కూడా జవాబుదారీతనం ఉండాలి. ఇవాళ జవాబుదారీతనం ప్రభుత్వ పనితీరులో లేదు అని చెప్పి మనం గట్టిగా చెప్తే తప్పకుండా మనందరం సిగ్గుతో తల వంచుకుంటాం. ఇవాళ అలా జరుగుతున్నది. ఎందుకంటే అందరం కూడా ముఖ్యమంత్రి నిర్ణయం చేశాడంటాం. ముఖ్యమంత్రి గారికి దాని లోతులన్నీ తెలియవు. ఆయనకు ఒక శాఖతో కొంత బాగా ఉండొచ్చు, 2 శాఖలతో ఉండొచ్చు, 5 శాఖలతో ఉండొచ్చు. ఆయన దగ్గర పనిచేస్తున్న 38 శాఖల మీద కూడా ఆయనకి పూర్తి ప్రవేశం ఉన్నది, అన్ని విషయాలు ఆయనకి బాగా అర్థమయ్యాయి అని ఎప్పటికీ చెప్పడానికి వీల్లేదు. ఒక ప్రధాన కార్యదర్శికే 37 సంవత్సరాల అనుభవం తర్వాత కొన్ని శాఖలకు సంబంధించిన అంశాల్లో అక్కడున్న కార్యదర్శి చెప్పడం వల్ల అతని అవగాహన వల్ల ఇతను నమ్మి అతనితో ఏకీభవిస్తూ ఉంటాడు. ఇది జరిగే విషయం. కాబట్టి ఎవరు సలహా చేస్తున్నారు ముఖ్యమంత్రి కార్యాలయంలో అన్నది కనుక ఒక రికార్డు పరంగా తయారైతే భవిష్యత్తులో మన అధికారులకి అది క్షేమకరం, ముఖ్యమంత్రికి క్షేమకరం, పరిపాలనలో జవాబుదారీతనానికి ఒక మైలురాయి మనం సాధించినట్టుగా భావిస్తాం. కాబట్టి నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తూ దాని ప్రయత్నం చేశాను, కానీ నేను సఫలీకృతం అవ్వలేదండి. థ్యాంక్ యూ. వీ కవర్డ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. మీ మొత్తం కెరియర్లో ప్రధానమైనటువంటి అంశాలను, జనరల్ ఇష్యూస్ను